హూ ఇస్ సుజిత్? సుజిత్ ఎవరు? ఫైనాన్షియల్లీ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఇండియాలో ఏం చేసినావు నువ్వు? బిజినెస్ ఓనర్ మనం అంతా. పనులు అప్పచెప్పాలి, మనం చేయొద్దు పనులు. నీకు ఈ కామర్స్ చేయాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంది? ఆ 20 ప్రొడక్ట్స్ వెళ్ళిపోయిన తర్వాత సేల్స్ లేవు, జీరో. డ్రీమ్ అని ఫస్ట్ నుంచే మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఏంది నీ డ్రీమ్ ఏంది ఇంతకి? నన్ను ఇన్స్పైర్ చేసినోడు కన్నా నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లైఫ్లో. ఎక్స్పెక్టేషన్స్ ఏం మీట్ కాలే. ఒక దాంట్లో 70,000 వచ్చింది, ఒక దాంట్లో 1,00,000 వచ్చింది ర్యాంక్. యాక్చువల్లీ మా డాడీకి నా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 26 బ్యాక్లాగ్స్ ఒకటేసారి ఎట్లా క్లియర్ చేసినాం? నేను వచ్చే పని చేసిన వారం రోజులు అన్నం తినలే, ఎటో పోయినా 10 రోజులు పోయినా. నీకు ఫస్ట్ సేల్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎలా వచ్చింది ఫస్ట్ సేల్? ఇంతకి నువ్వు అమ్మే ప్రోడక్ట్ ఏంటి? నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా, నేర్పించే ప్లాన్స్? సరే, ఆ డ్రీమ్స్ అవన్నీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయో నాకు ఐడియా లేదు. బట్ ఐ నో వాట్ నాట్ టు డూ. వాట్ ఐ వాంట్ టు డూ అనేది నాకు తెలియదు, బట్ ఐ నో వాట్ నాట్ టు డూ. ఇదైతే చేయొద్దు. నువ్వు ఒక 2 కార్లు కొన్నట్టున్నావు, 2 కార్లకి CEO అని నెంబర్ ప్లేట్ పెట్టినావు. ఎందుకది? బట్టలు బాసాలు అమ్ముతున్నావు. రిబ్బన్ కూడా అమ్ముతా నేను. అరే తమ్ముళ్ళందరూ ఎట్లురా అండ్ సిస్టర్స్? అరే మనకి ఇలా ఖజానా గెస్ట్ వచ్చాడు. మామూలు కూడా కాదు. నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాడు. మనోడు ఏదో ప్రీనప్షియల్ అగ్రిమెంట్ గురించి ఏదో పోస్ట్ చేసాడు. యా బట్ ఎనీవే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఉండుంటే తెలుగు రీల్స్ చూసేటట్టయితే మనోడిని ఎక్కడో దగ్గర చూసే ఉంటారు ఆల్రెడీ. ఫుల్ ఎనర్జీతో 100 మైల్ స్పీడ్తో మాట్లాడుతూ ఉంటాడు మిస్టర్ CEO. యా సో నేను యాక్చువల్గా ఐఎమ్ జెన్యున్లీ క్యూరియస్ టు ఫైండ్ అవుట్ హిస్ జర్నీ. ఒక చిన్న మాట చెప్పాలంటే, నేను US వెళ్ళేటప్పుడు US వీసా వస్తున్నా అని చెప్పి ఒక పోస్ట్ చేస్తే ఒక ఆయన ఉండి, నువ్వు US వస్తున్నావు, షికాగోలో ఫస్ట్ ట్రిలియనరీ కలవబోతున్నావు అని చెప్పి, తెలుగు ట్రిలియనరీ కలవబోతున్నావు అని మెసేజ్ పెట్టాడు. అంటే ఈడోడరా ఇట్లా పెట్టిండు అని చూస్తే ఈయన మనోడే. యా సో హిస్ జర్నీ హ్యాస్ బీన్, ఐ బీన్ వాచింగ్ హిస్ జర్నీ ఓవర్ లాస్ట్ ఫ్యూ మంత్స్. ఇట్స్ ఇన్క్రెడిబుల్ మ్యాన్, ఇన్క్రెడిబుల్. సో వితౌట్ ఎ ఫర్దర్ డూ, సుజిత్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. అరే చూసేటోళ్ళందరూ ఇట్లాంటి పాడ్కాస్ట్ మనం చాలా చేసినాము, యూట్యూబ్లో పెట్టినాము. పోయి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీ దోస్తులు ఎవరైనా ఉంటే పంపిరి. యా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టుర్రి. నేను మళ్ళీ సుజిత్ని తీసుకొచ్చి ఆ డౌట్స్ క్లారిఫై చేస్తా. ఓకే సుజిత్, సో హూ ఇస్ సుజిత్? సుజిత్ ఎవరు? ఒక ఇంట్రో ఇచ్చేసే మాకు. ఎట్లున్నా సిస్టర్? హోప్ ఎవ్రీబడి ఈస్ ఫైన్. మై నేమ్ ఇస్ సుజిత్. నేను కూడా స్టూడెంట్ నేమ్. మీ అందరిలాగా అందరూ ఎట్లనో UK, US, కెనడా, ఆస్ట్రేలియా ఎట్లయితే వచ్చిరో నేను కూడా వన్ ఆఫ్ ద స్టూడెంట్ అట్లనే వచ్చిన. సో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, నిజామాబాద్. మాది ధర్మారం అనే చిన్న విలేజ్. అండ్ నేను ఇక్కడికి 2023 జనవరిలో వచ్చిన. అండ్ 2024 డిసెంబర్ 1 year అయింది, గ్రాడ్యుయేషన్ అయింది. సో కరెంట్లీ నేను OPTలో ఉన్నా. అమెరికాలో OPT, STEM OPT ఇవన్నీ కొన్ని ఉంటాయి, జస్ట్ లైక్ ఎనీ అదర్ కంట్రీస్, వీసా రెగ్యులేషన్స్ ఇవన్నీ. సో ఇది నా జర్నీ. నేను 1 year అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. యాక్చువల్లీ 1 year అయింది ఒక కంపెనీ పెట్టి, బట్ 4 months అయింది ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసిన అమెజాన్లో. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ విత్ మీ. సో దట్స్ ఆల్. అంతే. బేసిక్గా చెప్పాల్సింది ఏంటంటే, నా ఇంట్రొడక్షన్ మీ అందరికి అవసరమయ్యేది ఇదే. ఇంకేం మీకు పనికి వచ్చేది ఏమి ఉండదు నా గురించి. నీ అమెజాన్ బిజినెస్ గురించి మాట్లాడదాం, కొద్దిసేపు మాట్లాడదాము. ఇండియాలో ఏం చేసినావు నువ్వు? ఇండియాలో నాది బీటెక్ అయిపోయింది. యాక్చువల్లీ మా డాడీకి నా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలా హుషారనమాట ఏ దాంట్లో అయినా కానీ, బట్ చదవకపోతుండే. సో ఇంటర్లో నేను మా డాడీ AP MCET కూడా రాపించిండు, TS కాకుండా AP 2 states రాసిన నేను. అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం మీట్ కాలే. ఒక దాంట్లో 70,000 వచ్చింది, ఒక దాంట్లో 1,00,000 వచ్చింది ర్యాంక్. యా మా డాడీ ఏంటంటే ఇంకా పేమెంట్ సీట్ కొందామా లేదా అని ఆలోచించండు. బట్ నేను అప్పుడు చాలా గాలిగా ఉండే. ఇక టీనేజ్ ఎట్లుంటుంది, 18, 19 అంటే అవారా పోరగాళ్ళు, జుట్టు పెంచుకుంటుండే. మొత్తం ఇంకా చేయని పనులన్నీ ఏం లేవు, వెళ్ళగొడుతుండే కాలేజీలోకి వెళ్ళి. నన్ను ఒక్క ఇయర్ కూడా ఒక కన్సిస్టెంట్గా 2 years ఏ కాలేజీలో కూడా ఉండాలి నేను. సో అట్లా చేసుడుతో మా డాడీ పేమెంట్ సీట్ ఏం కొనియలేడు. నార్మల్ ఒక డబ్బా కాలేజీలో పడేసిండు. ఇంకా చదువుకున్నా. బీటెక్ 3rd year వరకు నేను ఒక 26 బ్యాక్లాగ్స్ ఏమో ఉండే నాకు.
ఇంకా అరే ఇది కాదు, ఇది ఏదో బండి ఎటో పోతుంది, తేడా కొడుతుంది అనిపించింది. అప్పుడప్పుడు ఏంది రియలైజేషన్ అవుతాం కదా, ఇట్లా కాదు. నాకు అప్పుడు బండ్లు అంటే బాగా ఇష్టం. అందరు బండ్లు కొనుక్కుంటుండే, కాలేజ్కి అందరు బండి మీద పోతుండే, నేను బస్ పాస్ తీసుకొని బస్ ఎక్కుతుండే. అరే ఏం బతుకురా నాయన అనిపిస్తుండే. ఇప్పుడు నేను మా డాడీని కూడా అడగలేను. ఇప్పుడు మా డాడీ కూడా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మా ఫ్యామిలీ. ఇప్పుడు మా డాడీ నేను బండి కొనిమని నేను జపం చేసిన, వారం రోజులు అన్నం తినలే, ఎటో పోయినా 10 రోజులు పోయినా వాళ్ళు ఫోన్ చేసి నీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఇంటికి రాది అన్నారు. ఇంకా చాలా పనులు చేసిన నేను. Yeah. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బీటెక్ వచ్చేసరికి నాకు అర్థమైంది ఇట్లా కాదు, వాళ్ళని ఫోర్స్ చేయలేను. ఇప్పుడు బండి కొనిస్తారు కానీ ఇష్టంతో కొనియరు, అవన్నీ కుదరని ముచ్చట్లు. చలో మనమే ఒక లీడ్ తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఏం చేద్దాం, జాబ్ వస్తుంది. సరే బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, అందరికీ జాబ్ వస్తుంది. 50,000 60,000 దాంతో ఏం ఉరగది. ఈ 2025 ఎరాల 50,000 60,000 ఏమిటికి కావు. ఇప్పుడు ఒక పిల్లనో పొరగడో ఉడితే వాళ్ళకే ఇది. సో మన డ్రీమ్స్ అవన్నీ ఫుల్ఫిల్ కావు. సరే ఆ డ్రీమ్స్ అవన్నీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయో నాకు ఐడియా లేదు. బట్ ఐ నో వాట్ నాట్ టు డూ. వాట్ ఐ వాంట్ టు డూ అనేది నాకు తెలియదు. బట్ ఐ నో వాట్ నాట్ టు డూ. ఇదైతే చేయొద్దు, జాబ్ అయితే చేయొద్దు, అదో క్లారిటీ ఉండే. సో వాట్స్ అదర్ ఆప్షన్? చలో యూఎస్. ఇక యూఎస్ సౌండ్ మామూలు వినిపిస్తుందా? మన వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారు, ఎప్పటికెళ్ళో ఉన్నారు, 1990s ఉన్నారు ఇక్కడ. సో వై డోంట్ వి ట్రై గోయింగ్ యూఎస్ అబ్రాడ్ అని చెప్పేసి స్టార్ట్ చేసిన. బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసిన ఒకటే దెబ్బల. కోవిడ్ ఉండే, అన్నీ చేసిన, క్లియర్ చేసేసి ఐఎల్స్ ప్రిపేర్ అయినా 6 months. ఐఎల్స్ ప్రిపేర్ అది క్లియర్ చేసి అప్లై చేసిన యూనివర్సిటీస్కి. 26 బ్యాక్లాగ్స్తో అప్లై చేసిన. అసలు యూనివర్సిటీస్ వస్తే రావు అనుకున్నా ఫస్ట్ థింగ్. వచ్చినాయి, 2-3 అడ్మిషన్లు వచ్చినాయి. యాక్చువల్గా కెనడా పోదాం అనుకున్న తర్వాత, ఎందుకంటే ఇంటర్వ్యూ ఉంటుంది యూఎస్, ఇదంతా మొత్తం స్ట్రిక్ట్ ఉంటుంది, వీళ్ళు మొత్తం దమ్ చేస్తారు. ఈ కెనడా అయితే జస్ట్ అప్లికేషన్ చేసి వదిలేయచ్చు, అడ్మిషన్ వస్తే డైరెక్ట్ పోవచ్చు, ఫ్లైట్ బుక్ చేసుకొని అనుకున్నా. బట్ స్టిల్ యూఎస్కే స్టిక్ అయి ఉన్నా. అందరు లెక్కన వచ్చిన యూఎస్కి వచ్చిన. ఇంకా ఈడికి వచ్చినాక కంప్లీట్ జర్నీ డిఫరెంట్ అనమాట. అప్పుడు ఎంత లంగా అన్ని అవార పనులు చేసినాం. ఒక్క నిమిషం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ నువ్వు చెప్పిన దాంట్లో, మా పోరగాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, 26 బ్యాక్లాగ్స్ ఒకటేసారి ఎట్లా క్లియర్ చేసినాం? 26 బ్యాక్లాగ్స్ ఎట్లా క్లియర్ చేసిన అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏమైందంటే సెల్ఫ్ సెంటర్, వేరే సెంటర్లకు పోయి రాసేది లేదు, మన కాలేజీలోనే. మన కాలేజీ అంటే ఎట్లుంటది? అంతేనా? అంతే, అంతా అస్సాం. అస్సాం హార్పిక్ వేసి క్లీన్ చేసిన మొత్తం క్లియర్. అందరు నన్ను అంటే క్లాస్లో అందరు టాపర్లు ఉంటారు కదా, బ్యాక్లాగ్లు పడాయి కదా, వాళ్ళందరూ జాగ్రత్తగా రాసుకురు, బ్యాక్లాగ్లు పడకుండా రాసుకురు. 4th year పడించుకురు వాళ్ళు. నేను థర్డ్ ఇయర్లో క్రియేట్ చేసి 4th year పడద్దు. నాకు 4th year పడితే నేను మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇటు పోవాలా, సప్లిమెంట్లు రాసి డిప్లొమాలు రావాలంటే లేట్ అవుతుంది నీకు బ్యాక్లాగ్ పడితే. నేను థర్డ్ ఇయర్ వరకు క్లియర్ చేసుకున్నా, 4th year మాత్రం పడలే, ఒక్క బ్యాక్లాగ్ కూడా పడలే. నేను పిచ్చ క్లియర్ ఉండే, ఎందుకంటే ఐఎల్స్ సంవత్సరం ముందే రాసుకున్నా నేను. 4th year మాత్రం పడద్దు అనుకున్నా, పడలే. అందరు ఏం చేసారు, 3 సంవత్సరాలు పడలే, 4th year పడ్డాయి. ఆడ బ్రేకులు పడ్డాయి వాళ్ళకు, నాకు పడలే ఆడ. రైట్. మరి నువ్వు ఇంత క్లారిటీతో ఉన్నోడివి, ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? ఫైనాన్షియల్లీ అసలు ఫైనాన్షియల్లీ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఎట్లా అంటే మా డాడీ మొన్న క్లియర్ చేసినాం అప్పులు. మాకు చాలా అప్పులు ఉండే. మా డాడీ సర్పంచ్ ఎలక్షన్స్ చేసిండు ఇండియాలో, లాస్ట్ టైం గెలిచిండు, దానికి ఖర్చులు అయినాయి. మాకు ట్రాక్టర్ ఉంది. ఇంకా చాలా మిడిల్ క్లాస్, టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు. ఇంకా మిడిల్ క్లాస్ అంటే చిన్న చాలా రకాలు ఉంటాయి. బట్ నేను ఎంత క్లియర్గా చెప్తున్నా అంటే, మిడిల్ క్లాస్ అంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏంది, అందరూ ఇప్పుడు షూలు చినిగిపోతే ఏం చేస్తారు, కొత్త షూలు కొనుక్కుంటారు. మేము అట్లా కాదు, కుట్టించుకునేటోళ్ళం ఆ షూస్. సో వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఊరు నుండి తీసుకునే బాబతే కుట్టించుకున్నాము. కాలేజ్ అదే స్కూల్ బ్యాగ్లకి యూరియా బస్తాలు వేసి స్కూల్ బ్యాగ్లు కుట్టించుకుంటుండే. అది అట్లుండే. సో బిజినెస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సస్టైన్ అయ్యి ఒక మంచిగా ఒక ఫ్యూచర్ ఒక స్టేబుల్ అయితే చాలు, అప్పులుండి బయటపడితే చాలు అనుకునే మైండ్ సెట్ అప్పుడు. సో అప్పుడు బిజినెస్కి అసలు థాట్ లేదు, ఆ రూమే లేదు. యుఎస్ అడ్మిషన్ వచ్చింది, వీసా ప్రాసెస్ చేసినావు, ఎంబసీకి పోయినప్పుడు ఏం అడిగారు? ఎంబసీ వెళ్ళినప్పుడు అసలు నేను అసలు మామూలు ప్రిపరేషన్ కాదు. ముంబై మళ్ళీ ముంబై అంటే రాడు. అందరూ ఏమో ముంబై ఎందుకు పెట్టుకున్నాం అని. నేను అవన్నీ కాదు, నేనే ఫోన్లో బుక్ చేసుకున్నా స్లాట్లు కూడా. ఇప్పుడు ఏజెంట్ని పెట్టుకుంటే మళ్ళీ వాడేంది, వాడో 10,000 అడుగుతాడు.
ఎందుకు మనమే ఉన్నాం ఖాళీ, ఏం పని మనకు, ఎప్పుడు ఫోన్ రెడీగా ఉంటుంది, పన్నా కానీ ఫోన్ పక్కకే ఉంటుంది, స్లాట్లు రిలీజ్ అయితే బుక్ చేసుకోవాలి. సో క్వశ్చన్లు ఏం అడిగిర్రు అంటే, ఆమె ముసలామె కొంచెం చాలా మంచి ఆమె, సింపుల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగింది. ఏడికి పోతున్నావు, ఏ యూనివర్సిటీ, నీ జీపీఏ ఎంత, ఇంకా ఆడ యూనివర్సిటీ మంచిగా ఉందా, మీ డాడీ ఏం చేస్తాడు, మా అమ్మ ఏం చేస్తుంది, ఫైనాన్సెస్ ఎట్లా అరేంజ్ చేసుకున్నావు అని అని చెప్పిన. లోన్ ఉన్నది 30 లక్షలు, మేము ఇట్లా సేవింగ్స్ అకౌంట్లో కూడా ఉన్నాయి. సింపుల్ అయిపోయింది. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. మస్తు ప్రిపేర్ అయినా నేనైతే. నేను ఎంత ప్రిపేర్ అయినా అంటే ఫ్లైట్ ముందే బుక్ చేసుకున్నా. ఇంటర్వ్యూ కాకముందు మేక్ మై ట్రిప్లా 1000 రూపీస్ కడితే నీకు సీట్ రిజర్వ్ చేస్తాడు. బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకుంటే నేను ఎరిపప్పని అవుతా, ఎందుకంటే ఇంటర్వ్యూ పోతే. సో 1000 రూపీస్ ఇస్తే నీకు లాక్ చేస్తాడు ఆ ప్రైస్. సో నువ్వు ఒక 1 మంత్ ముందే లాక్ చేసుకుంటే ఆ ప్రైస్ నీకు ఉంటుంది. వెంటనే నా ఇంటర్వ్యూ అయిపోగానే నేను మిగతా పేమెంట్ చేసేసిన. వెంటనే బయటకు వచ్చుడుతో ఫస్ట్ అదే పని. వాడు ఐఫోన్ తీసుకున్నా, ఫస్ట్ బుక్ చేయి, ఫ్లైట్ బుక్ చేసుడే. బుక్ చేసిన. వీడికి అందరు ఎట్లా వస్తారు, జనవరి 3rd 9th కాలేజ్ ఉందనుకో, వాళ్ళు ఏం వస్తారు, వారం ముందు వస్తారు. నేను అట్లా కాదు, నెల ముందు వచ్చిన. ఓకే. ఇప్పుడు క్లాస్లకు వచ్చి అంత ఆగమామ ఉంటుంది. ఇప్పుడు క్లాసులు అంటారు ఆగమామ, పనులన్నీ వేసుకో. నాకు కొంచెం 1 month టైం ఉంది అనుకో, నేను అవన్నీ వేసుకుంటా. సో నాకు కొంచెం ఇల్లకన్నా ఒక 1 month ముందు ఉంటా నేను. అట్లా ప్లాన్ చేసుకున్నా. ఈవెన్ మా డాడీకి సిబిల్ లేదుకుండే, లైక్ మేము లోన్ అప్లై చేసినా రిజెక్ట్ చేసింది హెచ్డిఎఫ్సి క్రెడిట్లా. లోన్ అప్లై చేస్తే మీ డాడీకి సిబిల్ లేదు, మీరు ఏదైనా కొలాటరల్ పెడితేనే ఓకే అంటే, మరి మా భూమి ఉంది, పొలాలు ఉన్నాయి, పెట్టుకోరంటే అగ్రికల్చర్ పెట్టుకోము, ఐదర్ సిటీలో ఒక ప్లాట్ అని ఉండాలా, లేకపోతే హౌస్ అని ఉండాలన్నారు. సో అట్లా అది పరిస్థితి. ఇంకా ఈడ బిజినెస్ ఏడు వస్తుంది చెప్పి. ఇంకా ఓకే. ఎవరైనా ఉండేనా, తెలిసిన వాళ్ళు ఉండేనా యూఎస్కి వచ్చినప్పుడు? ఏక్ నిరంజన్ ఒక్కొన్నే. ఓకే. ఒక్కొన్నే అప్లై చేసుకున్నా. ఎట్లా అంటే చెప్పిన నా కాలేజ్ ఎంత డబ్బా కాలేజ్ అంటే, మా క్లాస్లో నుండి యూఎస్కి 3 వచ్చినాం అంతే. రైట్. ఓకే. జస్ట్ మా ఈసీ బ్యాచ్లో, ఈసీ బ్యాచ్ ఒకటే సెక్షన్. సో అంత మాలుమూరమైన కాలేజ్ అది. ఒక్కొన్నే అప్లై చేసుకున్నా. ఐడిపి కన్సల్టెన్సీ అని ఉంటుంది హైదరాబాద్లో, ఫేమస్ కన్సల్టెన్సీస్. 6000 రూపీస్ ఏమో తీసుకున్నారు. తీసుకొని కన్సల్టెన్సీ జాయిన్ అయినా, వాళ్ళు అప్లై చేసిన కాలేజ్లోకి పోయినాం, అడ్మిషన్లు వచ్చినాయి. ఇంకంతే. సింపుల్. ఈడేం కోర్స్ తీసుకున్నాం యూఎస్లో? ఈడ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అంటే ఐటీఐ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కాకపోతే స్పెసిఫికల్లీ ఫర్ బిజినెస్. ఓకే. ఓకే. సో ఈ ప్రాసెస్లో నీకు ఈ కామర్స్ చేయాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? ఐడియా ఎప్పుడు వచ్చిందంటే, ఒక్కసారి నేను ఇండియా వదిలేసి ఇక్కడికి వచ్చిందా, నా మైండ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత సరే చేస్తున్నాం, కాలేజ్ అయిపోతుంది, మాస్టర్స్ డిగ్రీ వస్తుంది, ఒక 100K జాబ్ వస్తుంది. ఈడ 100K ఎట్లనో ఇండియాలో 1,00,000 రూపాయలు అంతే. ఈడ నీకు ఆఫ్టర్ ద ట్యాక్స్ 70,000 వస్తాయి. అంటే ఎంత, 12 5 6,000 వస్తాయి. $5,000 వస్తాయి. నీ ఖర్చులు అన్నీ పోను, నీకు $2,000 సేవ్ చేసుకుంటావు కావచ్చు మహా అంటే. అంత గాడికి వస్తుంది. కాకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. సో ఇట్లా కాదు అని చెప్పేసి, ఎప్పుడు ఏదో ఒకటి మనకి ఇట్లా ఏదో ఒకటి ఎదగాలి లైఫ్లో ఎదగాలన్నట్టు యూట్యూబ్లో బాగా చూస్తాను నేను, పాడ్కాస్ట్లో. అట్లా చూస్తూ ఉంటే ఇట్లా ఈ కామర్స్ గురించి కొంచెం ఇన్ఫో అర్థమైంది నాకు. అండ్ అప్పుడప్పుడు ఇప్పుడు నువ్వు అమెజాన్ ఓపెన్ చేసినావు అనుకో, లైక్ ఎగ్ బాయిలర్ చూసినావు అనుకో, ఆడ నీకు 20K ప్లస్ బాట్ పాస్ మంత్ అని వస్తుంది. మరి 20K ఇంటూ నువ్వు $20 వేస్తే ఎంత, అది 400,000. సో మనం ఇప్పుడు అది ఆలోచించాం. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రాదు మనకి. అరే ఈ ఎగ్ బాయిలర్ అమ్ముతుండు, 20K ప్లస్ బాట్ పాస్ మంత్ అని అన్నాడు, బట్ ఈ బిజినెస్ ఓనర్ ఎంత సంపాదిస్తుండ అన్న థాట్ వస్తుందా మనకు? మనం కొనుక్కోవాలనే థాట్లు ఉంటాం. సో నేను అట్లుంటుండే యూట్యూబ్లో అంతా, నాకు ఈ ఆల్గరిథం ఉంటుండే యూట్యూబ్లో. కన్జ్యూమర్ మైండ్ సెట్లో ఉంటుండే. నువ్వే మాలాంటి వాళ్ళేమో కన్జ్యూమర్ మైండ్ సెట్లో ఉంటారు, నువ్వేమో ప్రొడ్యూసర్ మైండ్ సెట్లో ఉన్నావు. సో ఇట్లా పైసలు తక్కువ ఉన్నాయి నా దగ్గర, పైసలే లేవు. సో విత్ జీరో మనీ, నో ఇన్వెస్ట్మెంట్, నేను బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలా, పైసలు ఎట్లా తయారు చేయాలా, హౌ టు మేక్ మనీ విత్ నో ఇన్వెస్ట్మెంట్ ఆర్ బేర్ మినిమం ఇన్వెస్ట్మెంట్, అట్లా స్టార్ట్ చూస్తా ఉన్నా. ఎప్పుడు ఇదే, ఎప్పుడంటే సేవ్ చేసుకుంటుండే, డబ్బులు ఖర్చు పెట్టకపోతుండే. అందరు ఇడికి రాగానే టూర్లు, ఐఫోన్లు కొత్తవి, మొత్తం వాళ్ళ హవా నడిపిస్తూ ఉంటారు. లోన్లు ఉంటాయి, మళ్ళీ ఎందుకు కొంటారో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అంత అర్థం కాదు బ్రో. అసలు లోన్ పెట్టుకొని ఇప్పుడు సంవత్సరంలో నీకు పేమెంట్స్ కట్టాలా, పైసలు అరే అడే కట్టాలరా పోయి, నువ్వు మళ్ళీ ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అది కట్టు కదా ఫస్ట్, అది కట్టిన తర్వాత మస్తు ఖర్చు పెట్టవచ్చు. సో నేను ఎప్పుడు సేవ్ చేసుకుంటా ఉంటుండే.
నా ఫైనాన్సెస్ ఫుల్ క్లియర్, నాకు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి ఏడ ఖర్చు అవుతుందో మొత్తం క్లియర్ ఉంటుండే. సో ఐఎమ్ రెడీ టు టేక్ ద రిస్క్ బిజినెస్. సో అట్లా చూసిన తర్వాత అర్థమైంది, ఇది ఇది మనకు కావాల్సింది. ఈ కామర్స్ ఈజ్ మేడ్ ఫర్ సుజీత్, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తావు. మళ్ళీ దీని గుడ్ థింగ్ ఏం తెలుసా, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంట ఈ కామర్స్ది, నువ్వు స్కేల్ చేయొచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బ్రో, ఇప్పుడు ఇది ఉంది, ఈ మౌస్ ఉంది. ఈ మౌస్ని కొంటున్నారు, నువ్వు 100 తెప్పించినావు, వెంటనే ఇలా పోయినాయి, 100కు 100 పోయినాయి. నువ్వు ఎంత పెట్టినావు, 100 యూనిట్లు తెప్పియనీకి నువ్వు మహా అంటే ఎంత, $500 ఇన్వెస్ట్ చేసినావు కావచ్చు. బట్ నీకు అక్కడ అర్థమవుతుందా దాని స్పీడ్ ఎంత ఫాస్ట్గా సేల్ అవుతుంది అనేది. సో నువ్వు ఒక 5,000 మౌసులు తెచ్చినావు అనుకో, నీ సేల్ ఎంత అవుతుంది. సో వన్స్ నీకు ఇది అర్థమైతే, ఈ లాజిక్ అర్థమైతే, నువ్వు పైసలు తీసుకొస్తావు, లోన్లు అప్లై చేస్తావు, క్రెడిట్లు పెంచుకుంటావు, నీకు అర్థమైపోతుంది. అది నీకు స్మెల్ వస్తుంది, మనీ స్మెల్ వస్తుంది. ఒకసారి నీకు ఆ వాసన వచ్చిందంటే నువ్వు ఆగవు, ఇంకా నువ్వు ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోతావు ఇంకా. సో ఈ రీసెర్చ్ ప్రాసెస్లో ఈ కామర్స్ కాకుండా ఇంకేమైనా బిజినెసెస్ ఎక్స్ప్లోర్ చేసినావా? చాలా చేసిన. లైక్ గివ్ మీ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లైక్ రియల్ ఎస్టేట్. రీసెంట్ గానే ఒక బ్రో ఇట్లనే నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యిండు, తన పేరు సంజు. సో తను ఇట్లానే మాస్టర్ స్టూడెంటే, మనలానే వచ్చిండు, ఇప్పుడు గ్రీన్ కార్డ్ తను. సో తను ఒక 2-3 years నుండి చేస్తున్నాడు జాబ్. చేస్తున్నాక ఇప్పుడు రీసెంట్ గా చెప్పిండు, సుజీత్ ఒక ఇల్లు మన వాళ్ళందరూ H1B మీద ఉన్నారు కదా, వాళ్ళు ఎంత కొంటారు అని. సో ఒక టిపికల్ హౌస్ ఇన్ USA ఫర్ ఎ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాస్ట్ అరౌండ్ $400 or $500,000. ఓకే. సో ఇతను ఏం చేసిండంటే ఒక లాట్ కొన్నాడు, ఓ 20-30,000కి కొన్న తర్వాత అందులో ఇప్పుడు ఏంటి అంటే ఈయననే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి సెల్ చేద్దాం అనుకున్నాడు. సో కాంట్రాక్టర్ని రీచ్ అవుట్ అయ్యిండు. కాంట్రాక్టర్ ఇచ్చిన కోట్ ఎంత, 250,000. సో నీకు 500,000 ఇల్లు ఆల్మోస్ట్ 50%కి అయిపోతుంది. 250,000కి విత్ పర్మిట్స్, విత్ ఎవ్రీథింగ్, ఫర్నిష్డ్ కంప్లీట్లీ. అంటే ఫర్నిష్డ్ కాదు, కంప్లీటింగ్ మొత్తం రెడీ ఇల్లు అయిపోతుంది. సో 250,000కి కాంట్రాక్టర్ నీకు ఇస్తున్నాడు, నువ్వు దాన్ని 500కి అమ్ముతున్నావు. సో మరి కాంట్రాక్టర్ ఎంత పర్సెంటేజ్ పెట్టుకుంటుండు, వాడు 50% పెట్టుకుంటుండు. సో నీకు యాక్చువల్ ఇల్లు కాస్ట్ 125,000, 150,000 యాక్చువల్లీ నువ్వు కట్టించుకుంటే నీ అంతటా నువ్వు. సో చేతులు మారుతున్నా కొద్దీ డబుల్ అవుతుంది ప్రైస్ దాన్ని. సో మన వాళ్ళు ఏం చేస్తారు చెప్తా, ఇప్పుడు H1B మీద ఉన్నారు, ఐఎమ్ నాట్ అగైన్స్ దెమ్, బట్ నువ్వు 30 సంవత్సరాలు లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నాడు అనేది ఫూలిష్నెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. 30 సంవత్సరాలు లోన్ అయింది, ఈఎంఐ అయింది, $500,000 ఇల్లుకి నేను $1.5 million కట్టన్నా. అదే నువ్వు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇల్లు ఎంతకు అవుతుంది, 150,000 అవుతుంది నీ యాన్యువల్ శాలరీ. సో జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ ఇది. నువ్వు అట్ సైడ్ నుండి కొనుక్కొని నేను జాబ్ చేసుకుంటా ఉంటే 1.5 million కడతావు, 30 సంవత్సరాలకు కడతావు మార్ట్గేజ్. అదే నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఇల్లు ఎట్లా కట్టాలా, లాట్ ఎంత కొనాలా అని నువ్వు రీసెర్చ్ చేసుకుంటే 200,000కి ఇల్లు అయిపోతుంది. సో ఇటువంటి బిజినెసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుండే నేను. బట్ ఆల్ దీస్ బిజినెసెస్ ఇంక్లూడ్ హై ఇన్వెస్ట్మెంట్, గుడ్ ప్రొఫైల్, గుడ్ క్రెడిట్ హిస్టరీ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అదర్ ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, విచ్ ఐఎమ్ నాట్ రెడీ టు టేక్. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ 24, నేను మాస్టర్స్ స్టూడెంట్ని, మాస్టర్స్ చేస్తూనే ఉన్నా. సో ఐ కెనాట్ టేక్ దట్, ఈవెన్ ఆపర్చునిటీ ఉన్నా కానీ ఐ కెనాట్ టేక్ దట్ బిజినెస్. సో చివరికి ఈ కామర్స్ చూస్ చేసుకున్నావు బికాజ్ ఇట్ డజంట్ నీడ్ టూ మచ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్. సో అది అనుకున్నాక ఎట్లా స్టార్ట్ చేసినావు? సో స్టార్ట్ చేసాడంటే సింపుల్, అసలు రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తుంది కానీ ఏముండదు. ఇప్పుడు ఇదే చెప్పిన మళ్ళీ చెప్తున్న ఎగ్జాంపుల్, ఈ మౌస్ ఉందా, ఇది లాగిటెక్ మౌస్. ఇదే మౌస్ HP వాడు అమ్ముతాడు, ఇదే మౌస్ నేను అమ్ముతా, నువ్వు కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ పేరు చేంజ్ చేయాలంటే ఇక్కడ జైపాల్ రెడ్డి వేస్తావు, లేకపోతే సుజిత్ రెడ్డి వేస్తావు, మన అయిపోతుంది మౌస్. సో ఈ మౌసులు తయారు చేస్తాడు ఏం చేస్తాడు అంటే మౌసులు మాత్రమే తయారు చేస్తాడు, వేరే జోలి గోడు. సో ఇప్పుడు నువ్వు చెప్తావు, అరే నాకు మౌస్ ఇది ఉంది, టిపికల్ మౌస్ ఎట్లుంటుంది, బటన్ ఉంటుంది, స్క్రోల్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు నేనేం చేస్తా, అరే అందరి దగ్గర ఉన్నది ఇది, నేను దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. దీన్ని ఏం చేద్దాం, ఇగో ఈ సైడ్కి 2 బటన్లు ఇద్దాం. ఎవరి దగ్గర లేదు అట్లా సైడ్కి బటన్లు వచ్చేది. ఇప్పుడు ఈ బటన్లతో నేను బ్యాక్ పోవచ్చు, స్ప్రెడ్ షీట్లకి వెళ్ళి సైడ్కి పోవచ్చు. సో కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఆడ నీకు ఇంకో $2 లెక్కేస్తుంది కావచ్చు, ఒక 10-15% పెరుగుతుంది కావచ్చు. బట్
నువ్వు ఎంత ప్రీమియం అమ్మొచ్చు దాన్ని? అరే ఎవరి దగ్గర లేదు ఇది, నేను డబుల్ ప్రైస్ అమ్ముతా. Yeah. సో ఇట్లా సో అన్ని వాడు చూసుకుంటాడు, R&D మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మొత్తం ఇప్పుడు నువ్వు ఫోన్ తయారు చేసి నాకు ఇయ్యమన్నా ఫోన్ ఇస్తారు వాళ్ళు. నేను నా కోడ్ Yeah. ఓఎస్ పంపింది అనుకో, వాళ్ళు నాకు ఫోన్ తయారు చేసి ఇస్తారు. సో సింపుల్ ఇది. బట్ ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ నువ్వు ప్రొడక్ట్ రీసెర్చ్ చేయాలా, దేనికి డిమాండ్ ఉంది, ఏ మార్కెట్ పెరుగుతుంది, అండ్ వాట్ ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్ ఎక్స్పెక్టింగ్, అండ్ వాట్ ఆర్ ద రెగ్యులేషన్స్ విత్ ద గవర్నమెంట్, ట్యాక్సెస్, ఎల్ఎల్సి, అమెజాన్ రిక్వైర్మెంట్స్, షిప్పింగ్ స్పీడ్, టైప్స్ ఆఫ్ షిప్పింగ్, గాల్లో పంపుతున్నావా, ఫ్లైట్లో వస్తుందా, షిప్లో వస్తుందా, లేకపోతే డీడీపీ షిప్పింగ్ చేస్తున్నావా, టారిఫ్స్ ఎవరు చూసుకుంటున్నారు, ఇంపోర్టర్ ఆఫ్ రికార్డ్ ఎవరు అని చాలా ఉంటాయి. ఇక్కడనే ఇగో ఈడ మనం అమ్మ ఇదేమో ఉన్నది నాకు తెలియదు అనుకుంటాం. పెద్ద తతంగం పెద్దగా ఉంది రా భాయ్. అవన్నీ సెకండరీ, అవన్నీ ఉత్తనే అయిపోతాయి పనులన్నీ నేర్చుకుంటే. బట్ ఫస్ట్ నీకు ఇది కావాలా, ఫస్ట్ ప్రొడక్ట్. చలో నేను ఏం అమ్మాలనుకుంటున్నా, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మెల్ల ఒక్కటి గుంజుతూ ఉంటావు, వెళ్తూ ఉంటాయి అన్ని. నేర్చుకుంటూ ఉంటాం. సంవత్సరం అయింది నాకు. మెల్ల నేర్చుకున్నా, స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నేను జనవరిలోనే స్టార్ట్ చేసిన ప్రొడక్షన్. బట్ మధ్యలో యూఎస్ టారిఫ్ పెట్టింది చైనా మీద, 200%, 170% పెట్టింది. సో అప్పుడు నేను కొంచెం పాజ్ తీసుకున్నా, కొంచెం కామ్ అయ్యి, తర్వాత మళ్ళీ ఎవ్రీథింగ్ కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన ప్రాసెసింగ్. సో అట్లా నేను ఆగస్ట్లో లాంచ్ చేసిన, ఆగస్ట్ 8th లాంచ్ చేసిన నా ప్రొడక్ట్. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా, ఇప్పుడు మొత్తం అయిపోయింది. కావాలని అవుట్ ఆఫ్ స్టాక్ అయినా, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అందులో. సో అవి ముందు నువ్వు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటావు, నేను ఇంకా చెప్తా ఉంటాను. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఈ బిజినెస్? నేను గ్రాడ్యుయేషన్ అవ్వక ముందే, సో నేను డిసెంబర్ 2024లో గ్రాడ్యుయేట్ అయినా. సో అందరూ మొత్తం ఖుషి, మొత్తం అసలు అబ్దుల్ కలాం అయిపోయారు అనుకున్నారు. మొత్తం టోపీలు ఎగిరేసుడు, ఫోటోలు దిగుడు, వీడియోలు, సంబరం పడిపోయారు. ఎందుకో నాకు అర్థం కాదు. నేనేమో అరే ఏం చేద్దాం, ఫ్యూచర్ కనిపిస్తలే నాకు. మరి నేను పిసోన్నా వీళ్ళు పిసోలా నాకు అర్థమవుతుంది. ఇద్దరు ఓడొకటి కరెక్ట్ ఉండాలా. నేను డిప్రెస్డ్గా ఉన్నా, వీళ్ళు ఖుషిగా ఉన్నారు, అంతే కదా. మరి నేను మన వ్యాక్సిన్ తీసుకోన్నా ఏంది నాకు అర్థం కాలే. సో స్టార్ట్ చేసిన డిసెంబర్లోనే ఎల్ఎల్సి ఫైల్ చేసిన. ఇప్పుడు ఈ December 27th వస్తే 1 year అవుతుంది నా కంపెనీ ఫామ్ అయ్యి. అండ్ డిసెంబర్లో స్టార్ట్ చేసిన. స్పీడ్ డిసెంబర్లో నాకు అర్థమైంది ఈ-కామర్స్ చేయాలని. ఫిబ్రవరిలో సప్లయర్లతో మాట్లాడేసిన. 1 month తీసుకున్నా టైం. 1 monthలో నేను చెప్తా, ఇగో క్రెడిట్ కార్డ్ కూడా లేకుంటుండే నాకు. అంత స్ట్రిక్ట్ ఉంటుండే నా ఫైనాన్సెస్. క్రెడిట్ కార్డ్ నాకు ఎందుకు. సో కానీ అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నీకు క్రెడిట్ కార్డ్ కావాలి. అప్పుడు అప్లై చేసిన నేను క్రెడిట్ కార్డ్. అప్పటివరకు నేను క్రెడిట్ కార్డే లేకుండా 2 సంవత్సరాలు అయింది యూఎస్కి వచ్చి. సో అట్లా మేనేజ్ చేస్తుండే. ఎనీవేస్, గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్. జనవరిలో ప్రొడక్ట్ ఫైనలైజ్ చేసుకున్నా, ఫిబ్రవరిలో సప్లయర్స్తో మాట్లాడినా. అండ్ ఇట్ టుక్ మీ ఏ వైల్ బికాస్ ఫస్ట్ ప్రొడక్ట్ నాది. కొంచెం ఇది ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నాదే అనమాట. మొత్తం కలర్స్, బ్రాండింగ్, లోగో, లైక్ ట్రేడ్ మార్క్, బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసుకున్నాడు. యూఎస్పీటీ అని ఉంటుంది. యూఎస్పీటీ అంటే యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్. సో లైక్ మెక్డానల్డ్స్ ఉంది కదా, ఇప్పుడు మెక్డానల్డ్స్ అని నువ్వు రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరకు పోయి అప్లై చేయాలి. ఆన్లైన్, మొత్తం ఆన్లైన్. $350 చేస్తే వాళ్ళు ట్రేడ్ మార్క్ చేసేస్తారు. అందుకే నీకు ఇప్పుడు ఒక పేరు పైన R అని ఉంటుంది చూడు, R అని ఉండి సర్కిల్ ఉంటుంది, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. TM అని ఉంటే పెండింగ్ ట్రేడ్ మార్క్. సో ఇట్లా చిన్న అన్నీ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటా ఉన్నా వస్తా ఉన్నది. మీ టైం అప్పుడే తారీఫ్స్ వచ్చినాయి. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్, టు బి హానెస్ట్, January 2025. ఇప్పుడు అప్పటి వరకు నీకు ట్రేడింగ్ హిస్టరీ ఇదంతా ఏమి ఉండదు కదా. సో ఓన్లీ ఒక ఎల్ఎల్సి ఫైల్ చేసి ఉంటావు. అంటే నువ్వు ఆల్రెడీ గుడ్స్ సోల్డ్, అట్లా బిజినెస్ ట్రేడింగ్ ఏమి ఉండదు. అట్లాంటప్పుడు నువ్వు ఇప్పుడు చైనాలో నీ సప్లయర్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది ఆ కాన్వర్జేషన్? ఎలా ట్రస్ట్ చేస్తారు, నేను ఎలా నమ్ముతారు? సో చైనా వాళ్ళంతా కంప్లీట్లీ డిఫరెంట్గా ఆపరేట్ చేస్తారు. నువ్వు నమ్ముతావు నమ్మో. నాకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. టైం 4:33 అవుతుంది కదా, వాళ్ళకి 5:33 మార్నింగ్. నీకు ఇప్పుడు ఒక మెసేజ్ చేసినావు అనుకో, నీకు అండర్ 20 seconds రిప్లై వస్తుంది. అండర్ 20 seconds. వావ్. నేను ఇప్పుడు ఒక ప్రొడక్ట్కి అంటే హ్యూమన్ రెస్పాన్సా, ఏఐ రెస్పాన్సా? హ్యూమన్ రెస్పాన్సే. వావ్, ఓకే. ఏఐ రెస్పాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నైట్ టైంలో ఏఐ రెస్పాన్సెస్ ఉంటాయి కావచ్చు, బట్ డే టైం నువ్వు 9 to 5 బిట్వీన్లో నువ్వు పింగ్ చేయ వాళ్ళకి ఒక మెసేజ్ చేయి, వాళ్ళు నీకు 20 seconds ఎక్కువ కూడా పట్టదు నీకు. వాళ్ళు రెడీగా ఉంటారు వాడ. సో దే హ్యావ్ ఎ సపరేట్ టీమ్. మన కోసమే ఉంటారు ఆడ, కస్టమర్స్ కోసమే ఉంటారు. అందరు లేడీసే ఉంటారు. మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగితే వాడు 100 answers ఇస్తాడు నీకు. ఈ ప్రొడక్ట్ గురించి చెప్పు అంటే చాలు, ఇగో ఇది ఇట్లుంటుంది, Type-C ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ని లైట్లు వస్తాయి, ఇన్ని కలర్లు వస్తాయి, ఈ రేంజ్లలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇగో మా కేటలాగ్,
చూడు ఏది కావాలంటే అది చెప్పు, ఇది ఎంఓక్యూ, ఈ షిప్పింగ్ టైం, నీ అడ్రస్ చెప్పు, ఎంత స్పీడ్లో వస్తుంది, షిప్పింగ్ రేట్ ఎంత, మొత్తం చెప్తాడు నీకు. అంతే. సూపర్ ఫాస్ట్. ఫస్ట్ డిపాజిట్ ఏమైనా తీసుకుంటాడా పంపించే ముందు? సో నువ్వు ఒకసారి ప్రొడక్ట్ ఫస్ట్ ఫైనలైజ్ చేసిన తర్వాత శాంపుల్ రిక్వెస్ట్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ శాంపిల్స్ ఫ్రీగా ఇస్తారు, డిపెండ్స్ ఆన్ వాట్ ప్రొడక్ట్ యూఆర్ ఆపరేటింగ్. $2-3 ఉంటే పెద్ద ఫరక్ కూడా పడదు వాళ్ళకు. ఫ్రీగా ఇస్తారు, లేదంటే $2-3 కడితే వాడిని ఇక్కడికన్నా పంపుతాడు. ఇక్కడికి పంపితే కొంచెం ఎక్కువ అవుతుంది, షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద నేను ఏం చేస్తాను అంటే, ఈ ప్రొడక్ట్ ఈ ఫ్యాక్టరీ దగ్గర శాంపుల్ తీసుకొని నేను వేరే దగ్గర పంపుతా, వేరే ఫ్యాక్టరీ వానికి. లైక్ ఇప్పుడు ఈ మౌసులు చేస్తున్నాడు కదా, ఈ మౌస్ నేను శాంపుల్ తీసుకొని ఈ మౌస్ని ప్యాక్ చేస్తావు కదా ఒక బాక్స్లో, ప్యాకేజింగ్ బాక్స్లో, వాడికి పంపుతా ఈ మౌస్. పంపి అరే మౌస్ ఎట్లుంది చూడు, నాకు వీడియోలు మంచిగా, అది స్టెయిన్లెస్ స్టీలా కాదా, మ్యాగ్నెట్స్ పెట్టి చూడు, సో క్వాలిటీ నిజంగా చెప్తుండా, వాడేమన్నా మరి మన దగ్గర దాస్తుండా అని అట్లా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు వేరే వాళ్ళు. సో అట్లా నేను శాంపుల్స్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత వన్స్ నాకు నచ్చింది, ప్రొడక్ట్ నచ్చింది, దాని తర్వాత 30% పేమెంట్ చేయాలి. 30%, 70% పేమెంట్ స్కీమ్స్ ఉంటాయి వీళ్ళే. 30% పేమెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 100 మౌస్లు ఆర్డర్ పెట్టినావు, $1000 నీ ఆర్డర్ వాల్యూ, పిఓ అంటే పర్చేస్ ఆర్డర్. సో ఇప్పుడు 30% కట్టాలి నువ్వు. 30% అంటే $300 కడతావు, కడితే వాడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తాడు 1000 యూనిట్లు. సో 1000 యూనిట్స్ రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన తర్వాత నీ షిప్మెంట్ అవుతుంది కదా వీడికి, అవ్వకన్నా ముందు నువ్వు మిగతా రెస్ట్ ఆఫ్ ద 70% పేమెంట్ చేసేస్తే మనకు గూడ్స్ వచ్చేస్తాయి వీటికి. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్లో $1000 ఇన్క్లూడింగ్ షిప్మెంటా, కస్టమ్స్ అండ్ షిప్మెంట్? లేదు, $1000 ఇస్ ఓన్లీ ఫర్ మౌస్ ప్రొడక్ట్. ఓకే. యా. కస్టమ్స్ అండ్ షిప్మెంట్ నువ్వు కట్టుకోవాలా, వాడు కడతాడా? సో అది కూడా నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చాలా మంది ఫ్రైట్ ఫార్వర్డర్స్ అంటారు. ఫ్రైట్ ఫార్వర్డర్స్ అంటే ఇదే, నీకు అక్కడికి వెళ్ళి ఈడి వరకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. డిడిపి షిప్మెంట్స్ అని ఉంటాయి, ఫుల్ ట్రక్ లోడ్, హాఫ్ ట్రక్ లోడ్, ఇవన్నీ కొంచెం టర్మినాలజీస్ ఉంటాయి. ఏం లేదు, సింపుల్ అన్ని. కంటైనర్ మొత్తం నింపితే ఫుల్ ట్రక్ లోడ్, సగం నింపితే హాఫ్ ట్రక్ లోడ్. సో అట్లుంటాయి. దాన్ని డిడిపి షిప్మెంట్ అని అంటారు. డిడిపి అంటే డ్యూటీస్ డెలివరీ పేడ్ అని, ట్యాక్స్లు అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో నీకు కోట్ ఇచ్చేస్తారు, ఈ 1000 యూనిట్లు ఇడికి రావాలంటే నీకు 200 పడుతుంది. సో నువ్వు ఎల్ఎల్సి స్టార్ట్ చేసినావు డిసెంబర్లో, మనం ఆ కాన్సెప్ట్ కూడా వద్దాం కొద్దిసేపైనాక. బట్ ఫిబ్రవరిలో టాక్ స్టార్ట్ చేసినావు. ఇదంతా అయ్యి నువ్వు లిస్ట్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? పెద్ద టైం పట్టది. నువ్వు ప్రొడక్ట్ ఫైండ్ చేయాలంటే నువ్వు ఈజీ. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈజీ అని చెప్తున్నా, కానీ బిగినర్ అయితే చేయలేము అట్లా. సో యా ఒకసారి నువ్వు చేస్తావు, రెండోసారి ఈజీ అవుతుంది, మూడోసారి నీ పండుకొని కూడా చేస్తావు. సో అట్లా నువ్వు చేస్తా ఉంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎంత పీస్ ఆఫ్ కేక్ ఇది. బట్ ఫస్ట్లో యాజ్ ఎ బిగినర్ చేస్తే టైం పడుతుంది. సో మెల్లిగా ప్రాసెస్ చేసుకుంటా ఉంటావు, నువ్వు నేర్చుకుంటావు కదా. అరే ఈడేం అడుగుతుండే డాక్యుమెంట్, IOR అడుగుతుండే. ఇప్పుడు అమెజాన్ వాడు, గ్లోబల్ లాజిస్టిక్స్, వాళ్ళే కూడా షిప్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చైనా నుండి వాళ్ళ వేరే రోజుకి తెచ్చుకుంటాడు మన ప్రొడక్ట్స్ ఇడు ఉన్నాయంటే. సో వాడు ఇది అడుగుతాడు, మనకి ఏం తెలియదు, మొత్తం కొత్త ఫ్రెష్ జీరో స్క్రాచ్, మనం నెత్తులు ఏం లేదు. సో అప్పుడు నువ్వు అన్నీ నేర్చుకుంటా ఉంటావు, టైం పడుతుంది. బట్ ఇప్పుడు చేయాలంటే నేను ఇప్పుడు 2 నెలల నేను 10 ప్రొడక్ట్లు కూడా లాంచ్ చేయొచ్చు అట్లా. ఇది అంతేం ఉండదు, అంత ఫాస్ట్ ఉంటారు చైనాలో. ఇంకోటి చాలా మందికి తెలియని విషయము, నువ్వు ఆల్రెడీ 1-2 రీల్స్లో మెన్షన్ చేసినట్టున్నావు. బట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని షిప్ చేసినప్పుడు అవి ఎక్కడికి వస్తాయి? నీ దగ్గరికి వస్తాయా, అమెజాన్ వేర్ హౌస్కి వెళ్తాయా? యా. సో ఇందులో కూడా నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ నీ ఇంటికి తెప్పించుకోవచ్చు, ఆర్ అమెజాన్ వేర్ హౌస్కి పంపొచ్చు. సో నువ్వు అమెజాన్ వేర్ హౌస్కి పంపితే నీ ప్రొడక్ట్కి ప్రైమ్ ఎలిజిబుల్ బ్యాడ్జ్ వస్తుంది, ప్రైమ్ అని. ఇక మొత్తం వాడు చూసుకుంటాడు, అమెజాన్ వాడు. నువ్వు ఆర్డర్ పెట్టినావు నా ప్రొడక్ట్, ఇప్పుడు చలో జైపాల్ రెడ్డికి పంపాలా ఈ ప్రొడక్ట్లు, నాకు తెలియని కూడా తెలియదు నువ్వు ఆర్డర్ పెట్టినట్టు. నేను పోయి నా డాష్ బోర్డ్లో చూస్తే నాకు కనిపిస్తుంది అనుకో నువ్వు ఆర్డర్ పెట్టినట్టు. బట్ నాకు సంబంధం లేదు, నేను అన్నీ వాళ్ళకి పంపించిన, ఆడ ఎవడు ఆర్డర్ చేస్తుండు, ఏం చేస్తారో మీరంతా మీరు చూసుకోరు, నాకు సంబంధం లేదు. నాకు డాష్ బోర్డ్ ఉంటుంది ఒకటి. ఓకే, ఇన్ని ఆర్డర్లు వచ్చినాయి, వల్ల సేల్స్ ఇంత అయింది, యాడ్స్లో ఖర్చు ఇంత అయింది అని, ఇది ఒక ఆప్షన్. ఇంకోటి, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంటికి కూడా తెప్పించుకోవచ్చు. నువ్వు తెప్పించుకొని ఏం చేస్తావు, బేస్మెంట్లో పెట్టుకుంటావు. పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఆర్డర్ చేసినావు నువ్వు. ఇప్పుడు ఇలా నువ్వు ఆర్డర్ చేసినావు, మన ఫాలోవర్లకి వెళ్ళి ఒక 10 మంది ఆర్డర్ చేసారు అనుకో, మొత్తం ఎన్ని ఒక 11 ప్రొడక్ట్లు షిప్ చేయాలి మీ అందరికి నేను. అప్పుడు నేను ఏం చేస్తా, మీ షిప్పింగ్ డీటెయిల్స్ అన్నీ నాకు వస్తాయి, అడ్రస్లో అన్నీ. పోయి నేను బేస్మెంట్కి పోయి ఇంకా అది టేపులు తీసుకొని ఆ డబ్బాలో పెట్టి ప్లాస్టర్ వేసి
లేబుల్ వేసి ఏడిపోవాలని ఇవన్నీ 11 ప్రోడక్ట్లు పోయి యూపీఎస్ పోతాను. యూపీఎస్ పోయి ఆడికెళ్ళి షిప్ చేసేస్తావు. యూపీఎస్లో కూడా నీకు బిజినెస్ షిప్మెంట్స్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు బిజినెస్ ఓనర్ అయితే వాళ్ళు షిప్ చేసేస్తారు ఇక. బట్ ఇదంతా పంచాయతీ ఇది. నువ్వు బిజినెస్ ఓనర్వా లేకపోతే జీతగానవా, రోజు ఇదే పని. నాకు ఈ రోజు 20 వచ్చినాయి, రేపు 100 వస్తాయి. టేప్ వేసుకుంటూ కూర్చోవాలి నేను రోజు. సో మన ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి మన టైం. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే పంపించేసి అమెజాన్ వేర్ హౌస్ పంపించేసి ఆడు చూసుకుంటాడు. పికింగ్, ప్యాకింగ్, షిప్పింగ్, కస్టమర్ కేర్ సర్వీస్ అంతా మొత్తం వాడు చూసుకుంటాడు. పేమెంట్స్ అన్నీ మనకు గలాల పైసలు పడుతున్నాయి, అవి చూడాలి మనం అంతే. ఓకే, అదే చేస్తా. అందుకే నాకు టైం ఉంది కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎట్లా ఓపెన్ చేసిన నేను. వాడు ఎంత తీసుకుంటాడు అమెజాన్ వేర్ హౌస్ వాడు? సో కేటగిరీ బట్టి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్పీకర్లో మైక్లో అమ్ముతున్నావు, దానికి 9% అంటారు. వేరే కేటగిరీ 9 to 15% ఆపరేట్ చేస్తారు కేటగిరీ బేస్డ్. అండ్ ఇది కాకుండా షిప్పింగ్ ఫీజు ఉంటుంది. అట్లా వాళ్ళు నాకు ఇప్పుడు నా ప్రొడక్ట్కి నేను ఒక 15% ఇచ్చేస్తున్నా మనకి. ప్రొడక్ట్ హోల్ ప్రైస్ లా, నా ప్రొడక్ట్ కాస్ట్ కాకుండా మళ్ళీ నా సెల్లింగ్ ప్రైస్ లో 15% వాడు తీసుకుంటాడు. నేనే చేసుకున్నాను అనుకో, ఈ అన్ని పంచాయతీలు ఉంటాయి, షిప్పింగ్ ఫీజ్ ఈడ కూడా ఉంటుంది. బట్ స్టిల్ దట్స్ నాట్ ఎ వైజ్ థింగ్ టు డూ. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ యూఎస్, నువ్వు ఓపీటీలు ఉన్నావు అనుకో, స్టూడెంట్స్ ఉన్నావు అనుకో, నువ్వు ఆ పనులు చేయరాదు. నీ అంతటి నువ్వు పోయి షిప్పింగ్ చేసుడు అవన్నీ ఏమవుతుంది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద రిలేటెడ్ ఫీల్డ్ అయితే మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఇంకోసేపు అయినాక. ఓకే. అది పెద్ద టాపిక్ అనుకుంటా నాకు తెలిసి. నువ్వు 2-3 సార్లు అడ్రస్ చేయడానికి ట్రై చేసినట్టున్నావు. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఏది రూల్ ఏది కాదని. ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ కొన్నా, అమెజాన్ వాడు నాకు ప్రైమ్ ఎలిజిబుల్ కింద నెక్స్ట్ డే పంపించేసినప్పుడు మళ్ళీ నేను కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు వాడు ఎంబడే రిఫండ్ ఇచ్చేస్తాడు. నేను రిటర్న్ పంపిస్తానా లేదా, సరే ఆడ యూఎస్పిఎస్లోనో, మా దగ్గర అయితే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అట్లా స్కాన్ చేయగానే ఎంబటే గంట సేపటికి పైసలు వచ్చేస్తాయి. ఈ రీఫండ్ మళ్ళీ నీ దాంట్లో నుంచి కట్ చేసుకుంటాడా? సో ఈ రీఫండ్స్ ఎట్లా నడుస్తాయంటే, ఇప్పుడు మీరు 10 ఆర్డర్స్ మీరు వచ్చినాయి నాకు వస్తే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను $10 అమ్ముతున్నా ప్రోడక్ట్. సో ఇప్పుడు $100 నా అకౌంట్లో ఉండాలి. బట్ నా అకౌంట్లో వేయడాడు వెంటనే, దాని అట్లా పెడతాడు రిజర్వ్. ఇగో ఇట్లా అయితే అని చెప్పేసి రీఫండ్లు పంపుతారు. లేకపోతే కస్టమర్కి డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ పోతుంది, షిప్పింగ్ టైంలో ఎవడోకూడదు దాన్ని వాళ్ళ కొట్టుంటాడు. వాట్ ఎవర్ కుడ్ హ్యాపెన్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ వీ కెనాట్ కంట్రోల్. సో అట్లుంటాయి కాబట్టి దీన్ని రిజర్వ్లో పెడతాడు ఈ $100. సో రేపు మళ్ళీ 10 ఆర్డర్లు వచ్చినాయి, $100, ఇంకో 10 ఆర్డర్లు వచ్చినాయి, $300 అయినాయా. ఇప్పుడు ఈ $300 వెళ్ళి నాకు 150 ఇస్తాడు. సుజిత్ ఎంజాయ్, 150 తీసుకో, ఈ 150 మేము పెట్టుకుంటాం, రిజర్వ్లో పెట్టుకుంటాం, నువ్వు చేస్తా ఉండు, సేల్స్ చేస్తా ఉండు, తీసుకుంటా ఉండు, కొంచెం తీసుకుంటా ఉండు, నీ పైసలు ఎటు పోవు అని చెప్పి ఆడ రిజర్వ్లో పెడతాడు. మనకు కనిపిస్తాయి కూడా అవన్నీ, డిస్బర్స్మెంట్ చేసుకోవచ్చు, బట్ కొంచెం రిజర్వ్లో పెట్టుకుంటాడు. ఓకే, సేమ్ మేము స్ట్రైప్ పేమెంట్ గేట్వే వాడతాము, వాడు కూడా కొన్ని డబ్బులు రిజర్వ్లో పెడతాడు రిఫండ్స్ వాటి గురించి. ఇంకోటి చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే, నువ్వు ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నావు, ఈ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంది? నువ్వు చేసేది అదేనా? కాదు. అసలు మన మొత్తం అది ఏంటంటే గుడ్డి బ్లైండ్ గా ఈ కామర్స్ వేరు, డ్రాప్ షిప్పింగ్ వేరు. సో ఈ కామర్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ కమర్షియల్, అంటే యు ఆర్ సెల్లింగ్ గూడ్స్ అండ్ పర్చేసింగ్ గూడ్స్ ఎలక్ట్రానికల్లీ. ఓకే, ఫోన్లలో నువ్వు ఆర్డర్ పెడుతున్నావు, ఫోన్లలో నేను కూడా బిజినెస్ చేస్తున్నాను. సో ఇది ఈ కామర్స్ అంటే. ఇందులో డ్రాప్ షిప్పింగ్ అంటే ఒక డొమైన్ ఈ కామర్స్ లో. నువ్వు కూడా ఇప్పుడు కూడా నీ ఫోన్లోకి వెళ్ళి ఆర్డర్ పెడుతున్నావు, నేను కూడా నీకు ఫోన్లోకి వెళ్ళి పంపుతున్నా ఆర్డర్. బట్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే అసలు నా దగ్గర ఇన్వెంటరీ ఉండదు, నేను అసలు ఏం ప్రొడక్ట్స్ ఏం ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనేం చేస్తాను అంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఇదే మౌస్ ఉందా, ఈ మౌస్ అన్న పెడతా, మొత్తం ఫోటోలు తీసి భయానకు ఉంటాయి ఫోటోలు, ఇక ఫోటోగ్రాఫర్లతోని మోడళ్లతోని మొత్తం నువ్వు ఎంత హై లెవెల్ చూపించుకుంటే యాపిల్ ఎట్లా చూపిస్తుంది గట్లా ఒక బ్రాండ్ లెక్క చూపించాలి. నువ్వు చూపించి ఏం చేస్తావు అంటే ఈ ఫోటోలు ఉంటాయి కదా, దీనికి యాడ్ వేస్తావు. ఏడా? మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మేబీ గూగుల్ ఆర్ యూట్యూబ్, వాట్ ఎవర్. వేసిన తర్వాత నువ్వు వచ్చినావు, ఇప్పుడు వచ్చి కొన్నావు ప్రోడక్ట్. నా దగ్గర ప్రోడక్టే లేదు, నా దగ్గర మౌసే లేదు, వెబ్సైట్ ఒకటే ఉంది నా దగ్గర. సో నువ్వు ఆర్డర్ చేసి పెడతాను, ఏమవుతుంది అంటే నా సప్లయర్ ఉంటాడు కదా సైన్, అలా నీ డీటెయిల్స్ వానికి పంపుతున్నాను. నీ డీటెయిల్స్ వానికి పంపుతాను, ఏమవుతుంది అంటే వాడికి తెలుస్తుంది ఒక ఆర్డర్ వచ్చింది అని. వీడు నాకు ఎంత అమ్ముతుండు? $10 అమ్ముతుండు అనుకో, అదే $10 తీసుకుంటాడు. కానీ నేను నీ దగ్గర $50 తీసుకుంటున్నాను. నీ దగ్గర 50 నాకు ఇస్తావు ఫస్ట్, నువ్వు ఇస్తే నేను 40 ఉంచుకుంటా, 10 ఇస్తా. వాడు నీకు మౌస్ ఇచ్చేస్తాడు.
సో ఇది డ్రాప్ షిప్పింగ్. బట్ ఇందులో గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. గుడ్ థింగ్స్ చెప్తా ఫస్ట్. బ్యాడ్ థింగ్స్ చెప్తా, సరే గుడ్ థింగ్స్ చెప్తా ఫస్ట్. గుడ్ థింగ్ ఏంటంటే నువ్వు ఇన్వెంటరీ హోల్డ్ చేయవు. యాజ్ అ బిగినర్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇదే మౌస్ లాంచ్ చేయొచ్చు. నువ్వు లాంచ్ చేస్తే నువ్వు పైసలు ఏం పెట్టావు, జస్ట్ ఒక వెబ్సైట్కి పెడతావు కావచ్చు, మహా అంటే $50-100 అవుతుంది. ఫైవర్లా ఫ్రీలాన్సర్స్ ఉంటారు, లేకపోతే చాట్ జీపీటీ ఏఐలు చాలా ఉన్నాయి. నువ్వు వెబ్సైట్ డిజైన్ చేస్తావు, యాడ్స్ రన్ చేస్తావు. ఇది ఇది ఇంకో పెద్దది. మార్కెటింగ్ అనేది ఇది ఇంకో సముద్రం. ఇది ఎస్ ఇది రెండు ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ చేసినావు, ఎట్లనో తిరిగి ఫ్రీలాన్సర్ని పట్టుకున్నావు, వాళ్ళు ఆర్డర్ చేసేస్తాడు, నీ దగ్గర పైసలే ఉండవు. నీ దగ్గరకు వచ్చిన కస్టమర్ దగ్గరికి వచ్చిన పైసలతోనే నువ్వు ఆ ప్రొడక్ట్స్ని షిప్ చేస్తావు. అంతే డ్రాప్ షిప్పింగ్. అంతే, అదే డ్రాప్. అంతే సింపుల్. పేర్లే ఉంది, షిప్పింగ్ టైం పడుతుంది కదా. పడుతుంది, అదే కదా. అందుకే Okay. అమెజాన్ ఉన్నది. రైట్. ఈ అమెజాన్ వాడు ఎంత తెలివైనడు అంటే, ఇది ఏం చేసిండంటే, ఇంక అర్థమైంది ఈ గేమ్. మొత్తం సామాన్ అంతా చైనాలో ఉన్నది. ఇప్పుడు నువ్వు వాడే మైక్, హెడ్సెట్ అన్ని ఆడికెళ్ళి వచ్చినాయి. బట్ 7 రోజులు 10 రోజులు ఆగరోడు. Yeah. 7 రోజులు 10 రోజులు పెడితే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఈ మౌస్ ఉంది నీది, ఈ మౌస్ నువ్వు డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నావు, 7 days షిప్పింగ్ టైం, చైనాకి వెళ్ళి రావాలి కాబట్టి. నేను అమెజాన్ వేరే రోజులు పెట్టిన, 2 రోజులు వస్తుంది, అప్పుడప్పుడు ఓవర్ నైట్ వస్తుంది, రేపు తెల్లారి వస్తుంది. సో నాది అడ్డమైన ప్రోడక్ట్ అయినా కానీ కస్టమర్ నాది కొంటాడు. ఎందుకంటే అర్జెన్సీ టైం. ఎవరికి 7-10 రోజులు ఎవరు లేడు. యూఎస్, ఇది యూఎస్, యూకే, వెస్టర్న్ కంట్రీస్ ఎట్లా ఆపరేట్ అయితే ఇప్పటికిప్పుడు కావాలి కన్వీనియన్స్ అలా. ఓకే. సో అమెజాన్ ఈ మోడల్. ఓకే. ఓకే. సో అది ఈ కామర్స్, ఇది అంత ఈ కామర్సే. ఓకే. అంతే ఈ కామర్స్, డ్రాప్ షిప్పింగ్ ఒక పార్ట్. ఓకే. అమెజాన్ ఒక మోడల్, డ్రాప్ షిప్పింగ్ ఒక మోడల్. ఓకే. రైట్. డ్రాప్ షిప్పింగ్ లో నువ్వు ఇన్వెంటరీ తెప్పించుకోవు, 7 రోజులు పడుతుంది. అమెజాన్ లో ఇన్వెంటరీ తెప్పించుకుంటావు, 2 రోజుల్లో పోతుంది ప్రోడక్ట్. గాడ్ ఇట్. ఓకే. సో ఈ స్టార్ట్ చేసి ఇదంతా అయినాక నీకు ఫస్ట్ సేల్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎలా వచ్చింది ఫస్ట్ సేల్? ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ఏమైందంటే, అమెజాన్ లో నీకు వైన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఏంటది? వైన్ ప్రోగ్రామ్, VINE. ఓకే. వైన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, అమెజాన్ ఏమంటుంది అంటే, అరే సుజిత్, నువ్వు ఇప్పుడే వచ్చినావు, నీ ప్రొడక్ట్కి రివ్యూ లేవు, కొత్తోడివి నువ్వు సెల్లర్ అకౌంటే కొత్తది నీది, కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాం, ఈ ప్రోగ్రాంలో జాయిన్ గా. నువ్వు జాయిన్ అయ్యి ఏం చేస్తావు అంటే, నువ్వు ఒక 30 ప్రోడక్ట్ల వరకు ఫ్రీగా ఇచ్చేసేయి. మాకు వైన్ కస్టమర్స్ ఉన్నారు. వైన్ కస్టమర్స్ అంటే ఏంటంటే, ప్రొడక్ట్లు బాగా రివ్యూలు చేస్తారనమాట. వీళ్ళు కొంటారు, రివ్యూలు చేస్తూ ఉంటారు. అయితే అమెజాన్ కొందరిని పిక్ చేసుకుంటుంది. కొందరు కస్టమర్ని పిక్ చేసుకొని, హే మీరు రివ్యూస్ బాగా ఇస్తున్నారు ప్రొడక్ట్స్కి, మేము కొన్ని ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తాం, మీకు రివ్యూస్ ఇస్తారా, జెన్యూన్ ఉండాలా, కొందరిని ఎంచుకుంటుంది. సో అట్లా కొందరు ఉంటారు అమెజాన్ వైన్ కస్టమర్స్ అని. సో ఇప్పుడు నేను ఎవరిని, సెల్లర్ని కదా. ఇప్పుడు అంటది, సుజిత్ మా దగ్గర వైన్ కస్టమర్స్ ఉన్నారు, నీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో నీ ప్రొడక్ట్స్ కొన్ని ఫ్రీగా ఇచ్చేసేయాలకు, వాళ్ళు రివ్యూలు పెడతారు, జెన్యూన్గా ఉంటాయి. సో నీ ప్రొడక్ట్ మంచిగా ఉందనుకో, నీకు రివ్యూలు ఉంటాయి, యు ఆర్ గెయినింగ్ ట్రస్ట్. రివ్యూలు ఎవరు లేకపోతే ఎవడు కొనడు. నువ్వు యాపిల్ కాదు, నువ్వు ఏవనగా ఎవడు కొనడు రివ్యూలు లేకపోతే. అమెజాన్లో రివ్యూలు మ్యాటర్స్, రివ్యూలే ట్రస్ట్. నువ్వేం చేస్తావు అమెజాన్లో, మౌస్ అని కొడతావు, ఫోటో ఫస్ట్ 2 ప్రొడక్ట్లు చూస్తావు, ఫోటోలు చూసి డైరెక్ట్ రివ్యూలోకి పోతావు. సోషల్ ప్రూఫ్. సోదేమన్నా పెట్టాను చదువుతావా, ఎవడు చదవడు, అంత టైం లేదు మనకి. ఫోటోలు చూస్తారు, రివ్యూలు పోతారు. ఫోటోలు నచ్చినాయి, రివ్యూలు బాగున్నాయి, మ్యాచ్ అవుతుంది, ఈ 2 మ్యాచ్ అవుతుంది, వాడు ఏం చెప్పినా నేను కొనేస్తావు, గట్ల నడుస్తుంది. సో అప్పుడు ఏం చేసిన అంటే, నేను ఇచ్చేసిన ఇట్లా ప్రొడక్ట్స్ 20 ప్రొడక్ట్స్ ఇచ్చేసిన. ఇచ్చేసుడితోనే అవి పైసలు నాకు కనిపిస్తున్నాయి, వస్తుడు కనిపిస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి కదా. సో చూసుడుతో, అరే అమ్మ ఒక్క రోజులోనే నేను $2,000 సేల్ చేసిన అనుకున్నా. మొత్తం అసలు అరే ఇంత ఈజీ ఉంది ఏంది అనుకున్నా. అయితే 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత ఆ 20 ప్రొడక్ట్స్ వెళ్ళిపోయిన తర్వాత సేల్స్ లేవు, 0. ఎవడు కొంటలే. తర్వాత అరే ఎందుకు కొంటలేరు అని ఆలోచించిన తర్వాత అప్పుడు అర్థమైంది, అరే ఓకే ఇదా ముచ్చట, వాళ్ళు వైన్ కస్టమర్లు అందుకే కొనుక్కున్నారు. నేను అసలు యాడ్స్ వేస్తలేను, నా ప్రొడక్ట్ 3rd పేజ్లో ఉన్నది, అసలు ఎవరికే కనిపిస్తలేవు సేల్స్. ఎట్లయితే ఇక 3rd రోజు 4th రోజుకి నాకు డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఏంది సేల్స్ ఎందుకు అయితే లేవు, ఫస్ట్ రోజు అయినాయి. నాకేందంటే ఆ టేస్ట్ చూపించింది, ఆ టేస్ట్ చూపించి ఇప్పుడు తీసేసుకున్నాక నాకు ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు నీకు రోజుకు 2,000 అవుతున్నాయి, ఒక 2 రోజులు నువ్వు గాళ్ళు ఉంటావు, రుచి మరిగేది పారం. ఇప్పుడు అది ఫేక్ రా అంటే ఏప్రిల్ ఫూల్ అంటున్నాడు. అరే ఏప్రిల్ ఫూల్ ఏంది, నేను మొత్తం వేరే ఉండే. నేను ఇప్పుడు రియాలిటీలోకి ఎట్లా తేవాలి నేను ఇప్పుడు. అప్పుడు అర్థమైంది ఇట్లా కాదు, యాడ్స్ రన్ చేయాలి, యాడ్స్ డెఫినెట్లీ రన్ చేయాలి. సో అప్పుడు నేను మా ఏజెన్సీ వాళ్ళు ఉండే, యూకేలో ఒకళ్ళు ఉంటారు,
కంపెనీ వాళ్ళు యాడ్స్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్పెసిఫిక్ ఈ మార్కెట్ ఈ కామర్స్ కోసమే. ఓకే. ఈ కామర్స్ కోసం కాదు, అమెజాన్ కోసం. అమెజాన్ అమెజాన్. ఓకే. అమెజాన్. ఓకే. మళ్ళా అనేది డ్రాప్ షిప్పింగ్ కి ఫేస్బుక్ మెటా వాళ్ళు డిఫరెంట్. రైట్. ఓకే. సో ఇది డిఫరెంట్ ఉంటుంది, అది డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ దొరికారు నీకు? ఇట్లనే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఈ రీసెర్చ్ ప్రాసెస్ ఉంటుంది కదా, Yeah, yeah. ప్రాసెస్ లో నీకు ఆల్గోరిథం ట్రైన్ చేస్తూ ఉంటాను. అందుకే నేను యూట్యూబ్ ప్రీమియం వాడా. అందరు ఏం చేస్తారు, వీటికి రాగానే యూట్యూబ్ ప్రీమియం, అన్ని ప్రీమియం వాడతారు, యాడ్స్ వద్దు అనుకుంటారు. బట్ నువ్వు యాడ్స్ వద్దు అనుకున్నప్పుడు యు ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ ద రియల్ వరల్డ్. నువ్వు నీ సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఇప్పుడు ఎల్ఎల్సి రిజిస్టర్ చేసేటప్పుడు నాకు 100 యాడ్స్ వస్తుండే, మేం చేస్తాం ఈ స్టేట్లో వేసుకో, నీకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ నీకు యాడ్స్లలో వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవాయిడ్ దిస్. నువ్వు చేసే పనులతోనే ఆల్గోరిథం అలవాటే నీకు యాడ్స్ ఇస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను అసలు ప్రీమియం వాడా, యాడ్స్ కూడా స్కిప్ చేయ, చూస్తే అసలు ఏంది ఇవని. సో అట్లనే వీళ్ళు వచ్చారు, ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత సేల్స్ అసలు ఏం లేకుండే, వెంటనే స్టార్ట్ అయినాయి సేల్స్. బట్ $120, $100, $150, వాడు 2000 ఏడా, 150 ఏడా ఒకరోజు. సో మొత్తం డిఫరెంట్ ఉండే, ఇట్లా కాదు అట్లా కాదని స్ట్రగుల్ అయినా నేను. ఏం చేద్దాం, ఏం ఇంప్రూవ్ చేద్దాం ప్రొడక్ట్లా అని అనుకున్నా. తర్వాత ప్రైమ్ డే ఉండే, ప్రైమ్ డేలో డీల్ నడిపేయలే నేను. మొన్న బ్లాక్ ఫ్రైడేకి నడిపించిన. సో అకౌంట్ ఇష్యూస్ ఉండే, అమెజాన్ అకౌంట్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా ప్రైమ్ డేకి. బ్లాక్ ఫ్రైడే రోజు చేసిన డీల్ మామూలుగా నడపలే. వారంలో నేను 6000 చేసిన సేల్. నైస్, నైస్, నైస్. జస్ట్ 1 సో వీక్. ఈ ఫస్ట్ సేల్ అయినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? 4 months అయింది. 4 months. 4 monthsలో అందాదా ఎంత టర్న్ ఓవర్ చేసి ఉంటావు? 25,000 వరకు అయింది. 25,000. ఎంత ఖర్చు పెట్టి ఉంటావు? బ్రేక్ ఈవెన్ అయిందా? లాస్ట్లో ఉన్నావా ఇంకా? యాక్చువల్లీ సీన్ ఎట్లా నడిచిందంటే, ఇలా రెండు ఉంటాయి అన్నమాట సినిమా లెక్క, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మొత్తం నేను ఆగమాముండే, నాకేం అర్థం కాలే. ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ కర్వ్. యా, ప్రైస్ పెట్టిన, యాడ్స్ గలీజ్ గా పెట్టిన. అసలు మార్కెటింగ్ ఎట్లే అంటే రోజు ఒక 100 మంది చూస్తున్నారు నా ప్రొడక్ట్, కొంటలేరు ఎవడు, 1, 2, 2 పోతుంది. అట్లా కాదు మార్కెటింగ్, సేల్స్ అట్లా అది కరెక్ట్ సింక్ అయితలే అది. తర్వాత నేను ఎప్పుడైతే బ్లాక్ ఫ్రైడేకి డీల్ ఇచ్చినో, దెన్ మై సేల్స్ స్టార్టెడ్ పీకింగ్ అప్. సో నాకు 3 months నేను 200 అమ్మినోడిని 1 month 300 అమ్మిన. సో ఇట్లా ఫస్ట్ హాఫ్ ఇట్లా నడిచింది, మొత్తం లాస్లో నడిపించిన, మార్కెటింగ్ చేసుకుంటా, యాడ్స్ స్పెండ్ చేసుకుంటా. వేరే ఈ 1 month స్పీడ్ పెంచేసిన, దాన్ని పెంచేసుతో నేను లాసెస్ అన్ని రికవర్ అయిపోయినాయి. నేను యాక్చువల్లీ నెట్ నెగిటివ్ 25K ఉండే, ఇప్పుడు నెట్ నెగిటివ్ 10 to 15K ఉన్నా. బట్ ఇది లాస్ అసలు కానే కాదు, నాకు అసలు లాస్ అనిపించేది ఇది. ఎన్ని రోజులు పడుతుంది ప్రాఫిట్ టర్న్ అరౌండ్ చేయడానికి బిజినెస్? ఇప్పుడు సెకండ్ ఇన్వెంటరీ తెప్పిస్తున్నా నేను. సెకండ్ ఇన్వెంటరీ తెప్పియంగానే నేను వితిన్ 2 months నేను రికవర్ అయిపోయి థర్డ్ మంత్ కన్నా నేను ప్రాఫిట్లోకి వచ్చేస్తాను. ఓకే. మళ్ళీ ఫ్యూచర్లో ఎలాగా ఇంకా వేరే ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తావా? ఆల్రెడీ ఇప్పుడు ఇంకా 3 వస్తున్నాయి, ఒకటి కాదు నేను తెప్పించేది. ఓకే. 3 వస్తున్నాయి తోకలు. రైట్, రైట్, రైట్. ఇది ఒక బ్రాండ్ నాది, ఈ బ్రాండ్లో 4 products ఉన్నాయి. మళ్ళీ దీని తర్వాత ఏంటి ప్రాసెస్ ఏంటి నీకు? వీసా ప్రాసెస్ ఏంటి మళ్ళీ? వీసా ప్రాసెస్ అంటే యాక్చువల్లీ నువ్వు సెల్ఫ్ స్పాన్సర్ చేసుకోవచ్చు, స్టెమ్ ఓపీటీ అని ఉంటుంది. నువ్వు దానికి కూడా నువ్వు బిజినెస్, ఇప్పుడు నాది సింగిల్ మెంబర్ ఎల్ఎల్సి. సో యూఎస్ రూల్ ప్రకారం నువ్వు నీ బిజినెస్ నువ్వు వర్క్ చేయాలనుకుంటే నీ అంతటా నువ్వు ఉండొద్దు బిజినెస్లో, వేరే వాళ్ళు కూడా ఉండాలి. దెర్ షుడ్ బి పీపుల్ హూ కెన్ ఫైర్ యూ. సో దాన్ని ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటారు. సో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నీ కంపెనీలో నువ్వు 50% కన్నా తక్కువ ఉంటే 30% అట్లా పెట్టుకున్నావు అనుకో కంపెనీ స్టేట్, వాళ్ళు నిన్ను ఫైర్ చేయగలుగుతారు. సో అప్పుడు నువ్వు ఆ కంపెనీని నిన్ను జాయిన్ చేస్తాను, నేను జాయిన్ చేసి నీకు 70%, నాకు 30%. ఇప్పుడు నువ్వు ఎంప్లాయర్, నేను ఎంప్లాయీ, వీఆర్ వర్కింగ్ ఇన్ దిస్ బిజినెస్. ఇప్పుడు నేను పేరోల్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకు పైసలు కూడా ఇస్తావు, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై మేజర్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ కామర్స్ అనగానే ఆడికెళ్ళి సామాన్ తెచ్చి అమ్ముతున్నావు నువ్వు, ఎగ్ బాయిలర్లు, మౌసులు, కీబోర్డులు, ఇది మేజర్కి రిలేటెడ్ ఎట్లయితుంది అనుకుంటారు. బట్ ఇదంతా మీకేంది, జస్ట్ ఒక మీకు కనిపించేటివే ఇవి. ఆడ కనిపించని ఎంత ఉంటాయి. నువ్వు ప్రొడక్ట్ రీసెర్చ్ చేస్తావు కదా, చేసినప్పుడు అసలు ప్రొడక్ట్లే చూడరు ఎవరు. ఒక ఫిల్టర్ పెట్టుకుంటా నేను, ఎవడైనా కానీ ఎట్లా పెట్టుకుంటా అంటే, నాకు మంత్కి 50,000 సేల్ అయ్యే ప్రొడక్ట్లు చూపి, 3 to 4 star రేటింగ్ ఉన్న ప్రొడక్ట్లు చూపి,
హెల్త్ అండ్ హౌస్ హోల్డ్ ఆ డొమైన్ ఉన్న ప్రొడక్ట్లు చూపి అంటే నీకు ప్రొడక్ట్లు చూపిస్తుంది ఎన్ని యూనిట్లు అమ్ముతున్నాడు వీడు అని. అసలు ప్రొడక్టే చూడాడు ఎవడు. ఇప్పుడు నేను చూసిన నా ప్రొడక్ట్ ఇది అమ్మాలా అని నేను స్పెసిఫిక్గా ఉండదు. నేను బాత్రూమ్ టాయిలెట్ క్లీనర్ కూడా అమ్ముతా. ఇట్ డజంట్ మ్యాటర్, నంబర్స్ మ్యాటర్ కదా. యా దీనికి ఇంత డిమాండ్ ఉంది, ఇన్ని సేల్ అవుతున్నాయి, అది ఏమన్నా కానీ అమ్మాలా. ఓకే నువ్వు ఓకే ప్రొడక్ట్ ని చూడు, నువ్వు ఈ కామర్స్ అనగానే జస్ట్ నువ్వు అవి అమ్ముతున్నావు ఇవి అమ్ముతున్నావు, ఇట్స్ నంబర్ గేమ్, ఇట్స్ డేటా గేమ్. సో దీస్ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ దిస్ డొమైన్ ఈస్ గ్రోయింగ్ 20% ఇయర్ ఆన్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇంతమంది కొన్నారు, ఈ ఇయర్ ఇంతమంది కొన్నారు. డేటా విజువలైజేషన్లు, డాష్ బోర్డులు, గ్రాఫ్లు, చాలా ఉంటుంది తతంగం. ఓకే ఓకే. ఇది స్టార్ట్ చేసి అంటే ఐ మీన్ ట్రేడింగ్ స్టార్ట్ చేసి 4 నెలలే అవుతుంది. ఇట్స్ టూ ఎర్లీ రైట్? నీకు ఎప్పుడైనా అనిపించిందా ఏందిరా ఇదంతా తలకాయ నొప్పి, అమ్మ పోయి సపరేట్ జాబ్ చేసుకుంటే అయిపోతుంది కానీ? అంటే వర్కౌట్ అయితలేదు ఏంది అన్న ప్రెషర్ ఉండే నాకు. నేను వీడియోస్ కూడా పెట్టిన కొన్ని, అవి అసలు ఏం చేయాలా ఇప్పుడు, నేను మార్కెటింగ్ నేను చేసుకోన్నా లేకపోతే వేరేవానికి ఇచ్చేయన్నా, అసలు ఏంది అంత గజిబిజి ఉంది అని ఫస్ట్ 2-3 months అనిపించింది. బట్ నేను గివ్ అప్ ఎప్పుడు చేయ అసలు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలుసు ఏంది వాట్ నాట్ టు డూ అనేది క్లియర్. సో జాబ్ చేసుడు క్లియర్, మనం చేయం జాబ్. సంవత్సరం అంతా పని చేస్తే నీకు 12 సార్లు ఇస్తాడు జీతం, గంతే. ఇది అట్లా కాదు, నీకు ఎవ్రీడే వస్తుంది జీతం, ఎవ్రీడే సేల్స్ అయితే. అది కూడా ఎవ్రీడే తీసుకో పోయినే ఉంది. దెర్ విల్ బి బ్రాండ్స్ అండ్ ప్రొడక్ట్స్ రోజుకి 100K వేస్తాయి. నో యూర్ థింకింగ్ బిగ్, యువర్ అంబిషన్ ఇస్ బిగ్. యా అండ్ ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, యా సామాన్ అమ్ముతున్నారు అంతా, మనం కూడా అమ్ముదాం, తప్పేమున్నది. బ్రాండ్ బట్టలు బాసాలు అమ్ముతున్నావు. అమ్మని రిబ్బన్ కూడా అమ్ముతా నేను, క్లిప్పులు. ఇగో వీటి ఇంకా డిమాండ్ ఉంటది ఆడోళ్ళ, ఏంటి బనానా హెయిర్ క్లిప్స్, రిబ్బన్లు, విగ్గులమ్మ విగ్గులని వస్తుండే మా ఊళ్ళో చిన్నప్పుడు. నిజం. బ్యూటీ అనేది డిమాండింగ్ నీడ్స్ తెలుసా, అసలు మామూలు కాంపిటీషన్ ఉండదు అసలు. ఎవ్రీ మంత్ చాలా సేల్స్ అయితే. షేప్ వేర్ అని ఉంటది ఇక్కడ అమెరికాలో, షేప్ వేర్ చేసుకుంటా ఉంటారు. అసలు అసలు నాకు దిగుతే నీకు అర్థమవుతుంది ఇంత పైసలు ఉన్నాయా అని అనిపిస్తుంది. యాక్చువల్గా విగ్ల గురించి మనం నవ్వుతున్నాం కానీ నాకు తెలిసిన ఆయన ఒక ఆయన యూకేలో హీ మేడ్ మిలియన్స్ ఆన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. తెలుగు ఆయన. ఇప్పుడు మన మీద కామెంట్ చేసుడు ఈజీ, చూసినవాడు ఇప్పుడు కామెంట్ పెడతాడు విగ్గులు అమ్ముకుంటారా ఇలా అని. నేను విగ్గుల మీద చూస్తున్నాను, నా బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయి చూస్తున్నాడు. అదే డిఫరెన్స్. ఇది అది మీది మీద చూడొద్దు, మిడిమిడి జ్ఞానం మీద అంతా. యా యా మన వాళ్ళందరికీ ఎట్లా అంటే బిజినెస్ మ్యాన్ అంటే పెద్ద మ్యాన్షన్ ఉండి ఫెరారీ కార్లో తిరుగుతూ ఉండాలి, లేకుంటే బిజినెస్ మ్యాన్ కాదన్నట్టు వీళ్ళకి. అటెన్షన్ కనబడితే నడవదు వీళ్ళకి. ఓకే ఓకే నైస్. సో డ్రీమ్ అని ఫస్ట్ నుంచే మాట్లాడుతూ ఉన్నావు. యా అసలు ఏంది నీ డ్రీమ్ ఏంది ఇంతకి? డ్రీమ్ ఏంది అంటే నాకు ప్యాషన్, బైక్స్ కార్స్ చాలా ప్యాషన్ ఉండే. ఇప్పుడు బీటెక్లా కేటీఎం బండ్లు, RC200 మస్తు ఇష్టం నాకు, RC390 కొనుక్కోవాలని. దెన్ వెన్ యూ కీప్ గ్రోయింగ్ అప్, నాకు అంబిషన్ కూడా అదే ఉండే యాక్చువల్లీ. నేను బండి అయితే కొనలేను ఇట్లా ఈ జీతం చేసుకుంటా, 2 లక్షల బండి 3 లక్షల బండి, దాని మెయింటెనెన్స్, పెట్రోల్, అది అయ్యని ముచ్చట కాదు. సో అది మళ్ళీ 2 లక్షల బండి, అది అడుగుకోడు 20 లక్షల బండ్లు కొంటున్నారు, నింజాలు, మొత్తం కవాసాకిలు. అసలు మళ్ళీ ఏంది ఆ బండ్లు, ఫస్ట్ గేర్లో నీకు 180 పోతుంది, మొత్తం గేర్ వేసి తొక్కితే ముంగటే గాలి ఉంటుంది, అసలు ఆ స్పీడ్ వేరే ఉంటుంది. సో ఎట్లా కొనాలా, అదే నా మెయిన్ డ్రీమ్ ఉంటుండే. బట్ ఈ ప్రాసెస్లో నేను ముందు పోతున్నా కొద్దీ అసలు బండి పిచ్చ లైట్ ఇంకా మస్తున్నది. ఇక 20 లక్షల బండి ఏమున్నది, మనకు సేలే చేస్తున్నాం రోజుకి 1 లక్ష, అది పిచ్చ లైట్ అసలు. ఇంకా గేమ్ మస్తుంది ఇది జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటారు చూడు, అది మాత్రమే. అండ్ ఇప్పుడు నీకు ఆ బండ్లు కార్ల మీద అంత మజా ఉండదు, ఆ మోజు కూడా ఉండదు. ఇప్పుడు నువ్వు పెద్ద చేయాలి, మొత్తం తిమింగలాలను పట్టాలి మనం. ఇప్పుడు అది కూడా చేస్తాం, బట్ ఇట్లా దాంతో స్టార్ట్ అయింది, బైక్స్ అండ్ కార్స్ తో స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు అది కాదు నన్ను ముందుకు డ్రైవ్ అది కాదు, నన్ను ముందుకు తీసుకోవేది అది కాదు, ఇంకా డిఫరెంట్ థింగ్స్. ఓకే లైక్ మనీ అఫ్ కోర్స్. బట్ ఇప్పుడు కార్లకు వచ్చింది, ఇప్పుడు మనం ఏముంటుంది, కారు ఒక 20 లక్షలు 30 లక్షల కారు కొంటే మస్తు అనుకుంటాం. బట్ అట్లా కాదు, ఇప్పుడు ఈ బండే 20 లక్షలకు కొంటున్నాం, కారు కూడా 20 లక్షలకి కొంటాం. ఇప్పుడు బండి కారు 2 సేమ్ లెవెల్ ఉండాలి అంటే నువ్వు 3-4 కోట్ల కారు కొనాలి. అవి ఎట్లుంటాయి తెలుసా, మళ్ళీ V12 V10 అంటారు, అంటే
10 సిలిండర్లు ఉంటాయి అందులో. సౌండ్ ఎట్లా వస్తుంది, బీభత్సంగా ఉంటాయి. సో అవి మన దగ్గర ఒకటి డెఫినెట్లీ ఉందిలే V8 అట్లా రేంజ్ రేంజ్ రోవర్ V8 ఉంది మన సూపర్ చార్జ్ యా అటువంటివి కావాలి మనకు. ఖతర్నాక్ వస్తుంది యా యా అటువంటి నైస్ నైస్. బండ్లు కార్లు కొని ఇల్లులు కొంటే స్టేటస్, మన పేరెంట్స్ ప్రౌడ్గా ఉంటారు, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సో వెన్ డూ యూ థింక్ దట్ విల్ హ్యాపెన్? ఎన్ని ఇయర్స్ మనం ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నావు డెడ్ లైన్? 30 లోపు కావాలా, బట్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఓకే 6 దట్స్ ఇయర్స్ వాట్ ఐ బిలీవ్. నైస్. నేను ఇంకా చాలా టైం, 6 ఇయర్స్ అంటే మస్తు. నీకు ఎట్లా అంటే ఈ 6 ఇయర్స్ టైంలో నేను ఇప్పుడు ఫస్ట్ 2-3 ఇయర్స్ నేను స్ట్రగుల్ అవుతా ఉండొచ్చు, మేబీ గ్రాఫ్ స్లో ఉంటుంది. 4th ఇయర్లో పీక్ ఇట్లా పెరుగుతుంది. యా యా అంతే, ఇట్స్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా దానికి. ఇక్కడ లిక్కర్ స్టోర్లు ఉంటాయి, పంజాబ్ వాళ్ళు అవును బిజినెస్లలో ఆరితేరిన వాళ్ళు వాళ్ళంతా. ఎస్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు, మార్వాడ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు మొత్తం బిజినెస్లో చేస్తారు. వాళ్ళు 20 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం వచ్చారు యూఎస్కి. ఒకటే స్టోర్తో స్టార్ట్ చేస్తాడు, లిక్కర్ స్టోర్ స్టార్ట్ చేసి ఫస్ట్ 15 ఇయర్స్లో వానికి అసలు గ్రోతే ఉండదు. తర్వాత ఏమవుతుందంటే ఆ 15 ఇయర్స్లో వచ్చే పైసలు ఉంటాయి కదా, తీసుకొని ఇంకోటి కొంటాడు. ఇప్పుడు 2 అయినాయా, ఇప్పుడు 2 నుండి పైసలు వస్తున్నాయి. అప్పుడు ఒకదాని నుండి పైసలు వచ్చినాయి, ఇప్పుడు 2 నుండి వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు 2 నుండి వచ్చే పైసలు 3 దాంట్లో పెడతాడు. 3, 4, 4, 5. ఇప్పుడు ఏమైందంటే ఒక పాయింట్లో అసలు నీకు పైసలు వద్దన్నా అని ఆగాయి. అసలు నాకు వద్దురా పోయి చాలా పోయి పైసలు అన్నా అని వస్తూనే ఉంటాయి అవి. ఇప్పుడు 4-5 లిక్కర్ స్టోర్లు ఉన్నాయి నీకు, ఇంక వద్దంటే ఆగుతాయా పైసలు? నో ఆగో యా నైస్ నైస్. సో మనము చాలా కవర్ చేసాం సుజిత్ ఇక్కడ. బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు నాకు వన్ మోర్ థింగ్ ఏంటంటే నీ సోషల్ మీడియా గురించి కవర్ చేద్దామని ఉంది. బట్ సోషల్ మీడియా కవర్ చేసే ముందు నేను ఇన్స్టాగ్రామ్లో నువ్వు వస్తున్నావు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిన. అంటే నువ్వు అని చెప్పలేదు కానీ ఒక ఈ కామర్స్ బిజినెస్ ఓనర్ అని పెట్టిన. చాలామంది క్వశ్చన్లు పంపించారు. సో విల్ గో త్రూ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. మనం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసినాము. యా సో ఫస్ట్ వన్ ఈజ్ రెబల్ బాయ్, కెన్ ఐ రియలీ మేక్ మనీ త్రూ డ్రాప్ షిప్పింగ్? అఫ్ కోర్స్, నువ్వు డ్రాప్ షిప్పింగ్ ఏ బిజినెస్ అయినా చేసినా పైసల కోసమే చేస్తాం. సో యూ కెన్ రియలీ మేక్ మనీ. పైసలంతా అట్లనే వచ్చేటి. ఇప్పుడు నువ్వు కొన్నా కానీ ఏం ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కొన్నా అని అవన్నీ డ్రాప్ షిప్పింగ్, ఈ కామర్సే కదా. సో యా, యూ కెన్ మేక్ మనీ. హ్యాపీ హరి, హౌ టు స్టార్ట్, విచ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ హ్యావ్ టు చూస్ అండ్ హౌ యూ సెలెక్ట్, హౌ మచ్ మార్జిన్ వీ గెట్, లైక్ క్విక్లీ తొందరగా. సో టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్తోని డేటా అనలిటిక్స్ టూల్స్ ఉంటాయి. దీనికి డిమాండ్ ఇంత ఉంది అని తెలుస్తుంది నీకు. బట్ కాంపిటీషన్ జోలికి పోకు, సపరేట్ నీ స్పిక్ చేసుకో. చిన్న ప్రొడక్ట్ లాంచ్ చేయి, గేమ్ అర్థం చేసుకో, ఎక్స్పీరియన్స్ తెచ్చుకో. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిమాండ్కి రా, మార్కెట్లకు రా, డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ లాంచ్ చేయి. నీకు ఇండియా మార్కెట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఈ కామర్స్. సో యా, సేమ్ ఐడియా ఉంది. వాట్ ఆర్ ద బెస్ట్ ప్రొడక్ట్ టు సెల్ ఇన్ ఇండియా మార్కెట్? ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అగైన్, నువ్వు బిగినర్ అయితే ఐ డోంట్ రికమెండ్. ఇఫ్ యూఆర్ ప్రొఫెషనల్, ప్రోటీన్ పౌడర్లు, పీనట్ బటర్లు, ఎనర్జీ డ్రింక్స్ చాలా ఉంటాయి. ఈ బ్రాండ్స్లకు దిగితే నీకు చాలా పైసలు ఉంటాయి అందులో. చాక్లెట్స్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. మిస్టర్ మనీ, వాట్ ఈస్ సేయింగ్ ఇస్ యు ఆర్ హిస్ ఇన్స్పిరేషన్. ఓకే, బట్ హూ ఇన్స్పైర్డ్ యూ? హూ ఇన్స్పైర్డ్ యూ అంటే, నన్ను ఇన్స్పైర్ చేసినోడు కన్నా నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లైఫ్లో. సో అందుకే నేనే ఒక ఇన్స్పిరేషన్ అయినా. అట్లా నన్ను అందరు డిసప్పాయింట్ చేస్తారు కాబట్టి, నేను అందరికి ప్రూవ్ చేయాలి కాబట్టి ఐ బిల్డ్ మై సెల్ఫ్. డస్ ఈ కామర్స్ రియలీ వర్క్స్ ఇన్ ఇండియా? డెఫినెట్లీ బ్రో. ఇప్పుడు అమెజాన్లో నువ్వు ప్రొడక్ట్లు కనిపిస్తలేవా? ఈ కామర్స్ ఇండియాలో Amazon.in అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఇండియాలో ఉన్న వాళ్ళు అమ్ముతున్నారు. మార్కెట్ ఏడని ఉంటుంది, మనం దుంకాలి. ఓకే, ఇంకో ఆమె ఫీనిక్స్ అని ఆమె క్వశ్చన్ అడిగింది, మనం ఆల్రెడీ ఆన్సర్ చేసాము. కెన్ యూ హౌ డిడ్ యూ ఇంట్రడ్యూస్ ద బ్రాండ్ ఇన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ? బ్రాండ్ అంటే నువ్వు స్టార్ట్ స్మాల్ అని చెప్తున్నావు. నువ్వు పెద్దగా అయితే నువ్వు బ్యానర్లు వేయొచ్చు, వీడియో డిస్ప్లే వేయొచ్చు, టీవీలలో కూడా యాడ్స్ వేయొచ్చు. బట్ వెన్ యూఆర్ స్మాల్, సింపుల్, మంచి ఫోటోలు, ట్యాగ్ లైన్స్, నీ బ్రాండ్ ఏంది, సింగిల్ లైన్స్లో నీట్గా పెట్టుకో, కలర్స్ అవన్నీ మంచిగా ఉండాలి, ఫోటోలు మంచిగా ఉండాలి, అంతే బ్రాండింగ్ అంటే. ఓకే, వాట్ షుడ్ యూ డూ విత్ ద ఎక్సెసివ్ స్టాక్ వెన్ ద సేల్స్ ఆర్ లెస్? డిస్కౌంట్స్, గివ్ డిస్కౌంట్స్, ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ దమ్. నేను కూడా అంతే చేసిన లాస్ట్ టైం. ఇప్పుడు నా స్టాక్ అంతా ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. సో డిస్కౌంట్స్ ఇచ్చేసి ఇలా కొట్టేశారు. ఓకే,
వాళ్ళందరూ సరే క్వశ్చన్లు అడుగుతా కానీ నువ్వు ఒక 2 కార్లు కొన్నట్టున్నావు, 2 కార్లకి CEO అని నెంబర్ ప్లేట్ పెట్టినావు. ఎందుకది? ఇప్పుడు పైసలు కావాలి అని ఒక ఏంది ఫిక్స్డ్ అది కమాండ్. సో హౌ డు యూ బికమ్ బిజినెస్ మ్యాన్ అవుతావు కదా, బిజినెస్ మ్యాన్ అయినప్పుడు వాట్ రోల్ యు ఆర్ ఇన్ CEO. సో అంత మేనిఫెస్టేషన్ అదంతా. సో నేను CEO అవుతా, కంపెనీలు పెడతా, పైసలు సంపాదిస్తా, ఇదంతా బ్రో, ఇదంతా ఏంది స్టార్టింగ్, ఇది అసలు ఏమీ లేదు ఇడ. ఇది నాకు 24 ఏజ్, ఇంకా మస్తు ఉంది. మొత్తం కొలాబరేషన్లు ఎట్లయితే అంటే టీవీలో రణ్వీర్ సింగ్ వాళ్ళతో అయితే అటువంటి బ్రాండ్లు లాంచ్ చేయాలి మనం. యా రణ్వీర్ సింగ్, ఆలియా భట్స్ అందరూ వస్తారు. ఇండియాలో ఉండి వేరే కంట్రీలో కామర్స్ రన్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. వీడియోలు కూడా చేసిన, చూడండి ఒకసారి పోయి. నేను కావాలంటే హైలైట్స్ లో పెడతా అవి, సో దట్ యూ కెన్ యాక్సెస్ ఈజీలీ. కెన్ ఏ బయోటెక్ స్టూడెంట్ ఆన్ OPT రన్ కామర్స్? ఇఫ్ ఎస్, హౌ? సో సింపుల్. నువ్వు బిజినెస్ కి పని చేస్తలేవు కాబట్టి ఇట్స్ నన్ ఆఫ్ యువర్. నువ్వు చెప్పినా లిక్కర్ స్టోర్, రెస్టారెంట్, గ్యాస్ స్టేషన్, నువ్వేమన్నా బిజినెస్ ఓన్ చేసుకోవచ్చు, బట్ వర్క్ చేయొద్దు అందులో. నువ్వు బయోటెక్ గా, కెమికల్ ఇంజనీర్ గా, సివిల్ ఇంజనీర్ గా, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, యు ఆర్ ఓనింగ్ ద బిజినెస్, యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఇట్. సో యూ కెన్ ఓన్ వాట్ ఎవర్ యూ వాంట్ హియర్. బికాస్ సార్డ్ స్టిల్ హీ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. ఏం చెప్తావు మనోడికి? సో సక్సెస్ఫుల్ అయితలేడు అంటే, ప్రొడక్ట్స్ అమ్మడం అంటే జస్ట్ ఇప్పుడు ఆడికెళ్ళి తెచ్చి ఈడ అమ్ముతున్నావు అంటే చాలా కాంపిటీషన్ ఉన్నది. సో నువ్వు యూనిక్ ఫ్యూచర్స్ ఇస్తున్నావా? నీ ప్రొడక్ట్ నేను ఎందుకు కొనాలా? ఇప్పుడు నీ ప్రొడక్ట్ చూసినా, నేను కంపిటీటర్ ప్రొడక్ట్ చూసినా, తేడా ఏమి? ఈ సేయింగ్ నిన్ను అంటున్నాడు ఏమని? యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ అని. సక్సెస్ఫుల్ బ్రో, ఫస్ట్ ద ప్రాసెస్. నీకు గిదే ఇట్లే గివే. నేను ఫస్ట్ బిజినెస్ పెట్టిన సక్సెస్ ఎట్లయితా? నేను చెప్పాను అవనికి సమాధానం. అరే ఫస్ట్ డేనో ఫస్ట్ మంత్ సక్సెస్ గారా అవులే. సపోర్ట్ చేయకపోతే చేయలేకుండా, ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ నైస్ టు సే నథింగ్. అంతేగాని చేసేవాని దాంట్లో ఏలు పెట్టకు. అర్థమైందా? అది మళ్ళా రాకు, ఇటెంకలా కనిపించకు. నీ పిచ్చిన కొడుకులు ఉంటారు. సపోర్ట్ చేయడం శాత కాదు కానీ ఇప్పుడు ఏలు పెట్టి గెలుకుతూ ఉంటారు. ఈజ్ యువర్ బిజినెస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఓకే ఇట్స్ ఫైన్. ఏం క్వశ్చన్ అని? బిజినెస్ లీగల్ ఇల్లీగల్ అండ్ డ్రగ్స్ ఎవడో అడిగాడు లీగల్ ఇల్లీగల్ సంథింగ్. నిజంగా డేడిగాళ్ళే ఉన్నారు కొంతమంది. నేను చెప్పా కదా ఇంతకుముందు, ఇన్స్టాగ్రామ్కి వచ్చినాక చెప్తా. ఇన్స్టాగ్రామ్ టాపిక్ వచ్చినాక నెట్ ప్రాఫిట్ వీటి గురించి మాట్లాడేసాం మనం ఆల్రెడీ. కొంతమంది నెట్ ప్రాఫిట్ ఎంత అయింది అని అడుగుతూ ఉన్నారు. బిల్డ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్, మనం అదే ప్రాసెస్ మొత్తం మాట్లాడినాము. సో వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. సో హూ ఈజ్ యువర్ టార్గెట్ కస్టమర్? హౌ డూ దే యూజువలీ ఫైండ్ యూ? సో యూఎస్ కస్టమర్స్. నేను లాంచ్ చేసే ప్రొడక్ట్ మెయిన్లీ యూఎస్ మార్కెటే. ఇండియాలో ఉండి నువ్వు యూఎస్లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నావు అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ ఈజ్ హియర్. టార్గెట్ యూఎస్ కస్టమర్స్. సో ఈడుంది డిమాండ్, వీళ్ళని ఫైండ్ చేసుకుంటావు నువ్వు. Nice. Which platform is the best to sell 10 kg rice? 10 kg రైస్ ఏమో బ్రో, గది నాకు తెలియదు. ఎవడు అడిగాడు? ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వస్తుంది. ఇదంతా ఏంటంటే మాస్ ట్రేడింగ్ ఇదంతా. ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏంది? చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, అన్న నేను ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తా అన్న, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అని యూకేలో అడుగుతా ఉన్నారు ఎక్కువ. ఏంది ఈ కథ? ఏంది ఎక్కువ ఈ అడిగే వాళ్ళంతా వీసాల కోసం అడుగుతా ఉన్నారు. బట్ ఎనీవే, సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే అగైన్ మీరు ఆఫ్లైన్ దిగుతున్నారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనగానే నువ్వు ఈ కామర్స్ అంటే అది వేరు. ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్ చేస్తలేవు నువ్వు ఈ కామర్స్ లో. యు ఆర్ బ్రింగింగ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ చైనా, అఫ్ కోర్స్ యు ఆర్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ చైనా, బట్ నువ్వు పచ్చి ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ గురించి మాట్లాడుతున్నావు, లైక్ రైస్ కేజీల గురించి మాట్లాడుతున్నావు. దెన్ యు ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్లైన్, యు ఆర్ టాకింగ్ టు పీపుల్ ఎట్ ద సీ పోర్ట్, యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ షిప్పింగ్ త్రూ యువర్ షిప్స్. అదంతా సపరేట్ డొమైన్. అది చూడడానికి ఫ్యాసినేటింగ్ ఉంటుందేమో, బట్ నాకేందంటే నాకేం తెలియని దాంట్లో నేను తెలుసుకొని దిగుతా. అండ్ దట్స్ అ బిగ్ మార్కెట్. నీ దగ్గర పైసలు ఉండి నువ్వు మంచిగా వెల్ సెటిల్ అయ్యి నీ దగ్గర మంచి పైసలు ఉన్నాయి, ఒక 2 million ఉన్నదంటే దిగు అందులోకి, షిప్ కూడా కొనుక్కో,
పైసలు తక్కువ అయితే నేను కూడా రీసెర్చ్ చేసిన కొంచెం ఇలా దేర్ ఈస్ అ గుడ్ మనీ యూ కెన్ మేక్ దేర్, బట్ బిగినర్స్ అందులో పోవద్దు. యా, నైస్. సుజిత్, బిఫోర్ వీ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, నోయింగ్ వాట్ యు నో నౌ, ఇప్పుడు నీకున్న జ్ఞానంతో మళ్ళీ ఇదే బిజినెస్, ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ 1 year, రైట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అంటే వాట్ వుడ్ యూ డూ డిఫరెంట్లీ? స్పీడ్. నేను ఆల్రెడీ చాలా స్పీడ్గానే చేసిన అనుకుంటున్నా, బట్ మధ్యలో కొంచెం లేజీ అయిన ఉండే నేను. లైక్ వెన్ యూ డోంట్ నో థింగ్స్, ఇప్పుడు ట్రంప్ తారీఫ్ పెట్టినప్పుడు ఇప్పుడు అన్నిటికీ 200% తారీఫ్ పడుతుంది, నాకు కూడా పడుతుంది అని నేను ఆగిపోయినా ఆడనే. బట్ నేను సరే తారీఫ్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ నేను ముందే ప్లాన్ చేసుకోవచ్చు. నేను వెయిట్ చేసిన తారీఫ్ తీసేసిన దాకా. తారీఫ్ తీసేసిన తర్వాత ఓకే వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ అని అప్పుడు ఎక్స్ప్లోర్ చేసిన. దెన్ ఇట్ టుక్ అగైన్ మీ 2-3 months అగైన్. సో ఆడ మిస్టేక్ చేసిన. సో వెన్ ఎవర్ సంథింగ్ ఈస్ స్టాపింగ్ యూ, ఇమాజిన్ ఇట్స్ నాట్ స్టాపింగ్ యూ. ఇప్పుడు అయిపోయింది అనుకో, యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ యు ఆర్ గోయింగ్ టు మేక్. అది నువ్వు ముందే ఆలోచించుకొని రెడీగా ఉన్నావు అనుకో, ప్లాన్లు ఉంటావు అట్లా. సో కొత్తగా స్టార్ట్ చేసేవాడికి జస్ట్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు టకీమని చెప్పు. ఏం చేయాలి, ఏమి పిట్ ఫాల్స్ ఏముంటాయి సో ఇక్కడ? యా, ఇదే మెయిన్. ఇదే నువ్వు ఒక ఐడియా ఉంది, బిజినెస్ నేను ఎత్తిలో మైండ్లో ఉంది, ఒక ప్రొడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నావు, లాంచ్ చేయి. నువ్వు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆగొద్దు, వెంటనే లాంచ్ చేయాలా. ఇప్పుడు వెంటనే లాంచ్ చేస్తే నీకు 2 తెలుస్తుంది. ఒకటి ఐదర్ సక్సెస్ అవుతావు, 2 లేదా ఫెయిల్ అవుతావు. ఐదర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ, సక్సెస్ అయితే యు ఆర్ మేకింగ్ మనీ, ఫెయిల్ అయినావు అనుకో ఆ బిజినెస్ ఐడియా ఫ్లాప్ అయింది, ఆ ప్రొడక్ట్ ఫ్లాప్ అయింది, యుల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. బట్ నువ్వు 3 సంవత్సరాలు టైం తీసుకున్నావు, ఆ ప్రొడక్ట్ ఫెయిల్ ప్రొడక్ట్ ఉన్నది, నువ్వు 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేయలేదు అనుకో, ఆ ఫెయిల్ ప్రొడక్ట్ పెట్టుకొని ఉంటున్నావు నీ ఎత్తిలా. సో నువ్వు లాంచ్ చేసి అర్థమైపోతుంది అది ఎస్ అనో అని. ఎస్ అయితే యుల్ గో ఫార్వర్డ్, నో అయితే యుల్ ఫైండ్ ఎ డిఫరెంట్ వన్. బట్ స్టక్ అయిపోయి ఉండి నువ్వు ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటే ఏం రాదు. and also try to fail cheap. Yeah, exactly. Start small, fail cheap, Yeah. fail fast, right? Fail forward. Yeah, fail forward. ఎక్కడి నుంచి వచ్చింది పేరు? ఇగో ఇట్లే ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ ఫార్వర్డ్. ఓకే, మీనింగ్ ఉన్నది. ఓకే, సో ఇది స్టార్ట్ చేయాలని ఎప్పుడో ఎందుకు అనిపించింది నీకు ఇన్స్టాగ్రామ్? నేను నిజంగా చెప్పాలంటే బ్రో, అసలు ఫేమస్ అవ్వాలని ఉండే నాకు. అసలు Okay. అందరూ ఫేమస్ అవుతున్నారు, అంటే అందరికి ఎట్లా, విజయ్ దేవరకొండ లెక్కన, ఈలాన్ మస్క్ లెక్కన? అట్లా వాళ్ళందరితో నాకేంది, సుజిత్ రెడ్డి నా ఐడెంటిటీ నాకు. నేను Okay. ఎవరికి అవసరం లేదు, నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అందరికి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, జిమ్ములు పోతున్నారు, 100K 200K, మళ్ళా ఆడికి మాట్లాడనికే వస్తలేదు, కట్లు వేసి పెడతారు, బీజిఎంలు పెడతారు. బీజిఎం లేకుండా మాట్లాడమని సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లే రారు బీజిఎం పెట్టకపోతే. నేను బీజిఎం ఉంటుందా, ఒక వీడియో కూడా బీజిఎం ఉండదు. ఇది యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇట్లా అనుకున్నా, నాకు కూడా ఫాలోవర్లు కావాలా, నేను కూడా ఫేమస్ కావాలా, వై నాట్. అండ్ కంటెంట్ మంచిగా ఉండాలి. కంటెంట్ మంచిగా ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్ అండ్ ఐ విల్ మేక్ గుడ్ కనెక్షన్స్. అట్లా అనుకొని ఈ ఫీల్డ్కి దిగాలనుకుంటే ఎప్పుడో దిగుతుండే ఇంటర్లో, కంటెంట్ మేకింగ్ అని చెప్పేసి కెమెరాలు పట్టుకొని తిరుగుతుండే. బట్ దట్స్ నాట్ ద వే హౌ యూ డూ ఇట్. నీకు అట్లా అయితే 5 సంవత్సరాలు పడుతుంది 50K రానికి. ఈ రోజు కూడా 3-4 నెలల్లో వస్తుంది. అట్లా So- కంటెంట్ ఉన్నప్పుడు దిగాల. వస్తాయా ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పైసలు వస్తాయా? ఇన్స్టాగ్రామ్లో ఏం పైసలు వస్తాయి, కానీ ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు నాకు బిజినెస్ కొలాబరేషన్ వచ్చింది, వాళ్ళ బ్రాండ్ ఇండియనే ఓన్డ్, వాళ్ళు డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అమెజాన్లో స్కేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో నన్ను అప్రోచ్ అయ్యారు, నా ఆపరేటింగ్ అగ్రిమెంట్ కూడా ఉన్నది, ఇండియన్ ఉన్నది. అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే అయిపోతుంది. మనమే కన్సల్టెన్సీ take care- ప్రొవైడ్ చేస్తున్నావా? లేదు, నేను టేక్ కేర్ చేస్తా, వాళ్ళ బ్రాండ్ ని నేను స్కేల్ చేస్తా అమెజాన్లో. ఓకే, డిఫరెంట్ ఛానల్స్ కదా, ప్లాట్ఫామ్స్ కదా, అమెజాన్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ అట్లా. సో అమెజాన్ బాధ్యత నాది. సో దే విల్ కంపెన్సేట్ ఫర్ మీ. ఇగో ఇటువంటి కనెక్షన్స్ వస్తాయి. ఇందుకే నేను చేసింది ఛానల్. ఓకే, ప్రమోషన్లు $150 ఏం చేసుకుంటాం, చేయొచ్చు కదా ప్రమోషన్లు, ఏ వర్త్ కాదు బ్రో అవి. కొరియర్లు, పచ్చళ్ళు. మళ్ళీ నీకు బ్రాండ్ వాల్యూ పోతుంది మనది. సుజిత్ ఇప్పుడు మనం ఎట్లా ఉంటుంది, సుజిత్ అనగానే అరే కొంచెం మంచి కంటెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు ప్రియా పచ్చళ్ళు అమ్మిన అనుకో, అరే గీడేంది ఇంకా పచ్చళ్ళు అమ్ముడు ఏంది అంటారు, అరే గీడు కూడా గట్లనే అయిపోయింది అంటారు, అమ్ముడు పోయింది అనుకుంటారు. యా, చేస్తే మంచి నాకు- కంటెంట్ చేస్తా ప్రమోషన్. నేను నిన్ను చికాగోలో కలిసినప్పుడు, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్, బట్ ఐ రిమెంబర్ వెరీ వెల్. షికాగోలో కలిసినప్పుడు
ఏ అన్న కమెంట్స్ డిజేబుల్ చేసి పడేసినా అన్నావు, ఎందుకు చెప్తా. మళ్ళీ ఇప్పుడు ఎనేబుల్ చేసినావు? యా ఇప్పుడు ఎనేబుల్ కాదు, నేనే వేసుకుంటున్నా ఒక్కొక్కటి. ఫస్ట్లో నన్ను వేసుకోరు. అయితే ఫస్ట్ ఏంటంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది తీసుకోలేకపోతావు అనమాట. కొంచెం అబ్యూజివ్గా లాంగ్వేజ్ పెట్టుడు, గలీజ్గా పెట్టుడు, కామెంట్లు క్రిటిసైజ్ చేసుడు, బుల్లి చేసుడు ఉంటుంది. సో అప్పుడు చూసి అరే అమ్మ నాకు ఎట్లా అంటే మంచిగా అనిపించేది. అసలు డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుండే, ఒక డే 2-3 days. నీ అమ్మ నన్ను ఇంపాక్ట్ చేస్తుంది బొచ్చులోది ఛానల్. ఈ కామెంట్ సెక్షన్ డిసేబుల్ కాదు, అసలు ఇన్స్టాగ్రామే బంద్ చేద్దాం అనుకున్నా. ఓకే. తర్వాత అర్థమైంది నాలో చాలా పొటెన్షియల్ ఉన్నది, మనం ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. రోజు 100 మంది మెసేజ్ చేస్తారు, బ్రో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ప్రొడక్ట్, ఐ ఫైల్డ్ LLC, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా బ్రో అని. సో ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నా అని చెప్పేసి తర్వాత నేను ఏమైందంటే అలవాటు అయిపోయింది నాకు నెగిటివ్ కామెంట్లని. ఉత్తనే స్క్రోల్ చేస్తాను, నెగిటివ్ కామెంట్లు ఉంటే పిచ్చలైట్, అది మనకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. ఇప్పుడు ఎంతమంది నెగిటివ్ నేను పెట్టుకోర్రి, నెగిటివ్ కామెంట్లు పెడితే రీచ్ వస్తుంది నాకు, అంతే కదా. కమెంట్ లెక్క ఎంత పెరుగుతా ఉంటే మనకు రీచ్ అంత పెరుగుతూ ఉంటుంది. అది నెగిటివ్ అయితే పాజిటివ్ అయితే నాకు సంబంధం లేదు, పెట్టుర్రి. Yeah, algorithm doesn't know if it's negative or positive as long as it's their comments. And also జనాలు కాంట్రవర్సీ అనగానే చాలా ఇంట్రెస్టెడ్. ఎవడన్నా గొడవ పడుతున్నా అంటే మన దగ్గర ఎట్లా చూస్తారు, వచ్చి గుమిగుడి చూస్తారు. ఈడ బయట UK US కూడా కేరీ అయ్యాడు, కానీ మన దగ్గర అయితే రోడ్డు మీద లుల్లు అవుతుందంటే ఇంత 100 మంది జామ్ అవుతారు. యా అదే ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. ఇప్పుడు నువ్వు మొన్న ఒకటి పెట్టినావు, ఒక అమ్మాయి ఏదో కామెంట్ పెట్టిందని చెప్పేసి ఆమెకు రిప్లై పెట్టినావు, చూడు ఎంత రీచ్ వచ్చింది ఒకటేసారి. అది 900Kనో 1 million అది. అదే అంటున్నా, పెట్టి 2 రోజులు అయింది. నువ్వే పరిచయం అయి ఉంటావు. అంటే అందులో 2 things ఉన్నాయి. యా వీళ్ళు అందరూ స్క్రిప్ట్లు రాసుకుంటారు వీడియోలు చేసి. ఎస్ ఎస్ అవన్నీ ఏం అవసరం లేదు బ్రో, మీకు స్క్రిప్ట్లు రాయాల్సిన అవసరం లేదు. హుక్కులు, ఎగ్జాంపుల్, బాడీ, టైల్ అవన్నీ అవసరం లేదు. పాయింట్ రా, ముచ్చట చెప్పు, సొల్లొద్దు. ఫస్ట్ 3 seconds లో పాయింట్ రావాలి. అవి అమెజాన్ లో పైసలు ఎట్లా సంపాదించాలి అట్లా స్టార్ట్ చేయి వీడియో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి, ఎగ్జాంపుల్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, గంతే. నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటా టైం వేస్ట్ చేయకు. అర్ధగంటలో అయిపోతాయి నా వీడియోలు, 4-5 రికార్డ్ చేస్తా, 2 రోజుల్లో పంచుతావి. కాంట్రవర్సీ ఆల్వేస్ సెల్స్. కాంట్రవర్సీ, yes. Either you have to provide a deeply educational content or you have to provide controversial content. నేను అదే చెప్తున్నాను, నేను కాంట్రవర్సీ గొడవ అంటే మనోళ్ళు 100 మంది జామ్ అయ్యి చూస్తూనే ఉంటారు. నేను నీలాగే నేను కూడా స్టార్టింగ్లో ఎవడైనా నెగిటివ్ నెగిటివ్ కామెంట్ పెడితే ఆ కామెంట్ యూజ్ చేసి దానికి రిప్లై పెట్టేవాడిని. నేను నోటీస్ చేసింది ఏంటంటే నా రెగ్యులర్ వీడియోస్ కంటే ఈ రిప్లై వీడియోస్ వ్యూస్ ఇట్లా టక వచ్చేసాడు. మామూలు కాదు, ఎందుకంటే అలా ఎమోషన్ ఉంటది, వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటది, వాళ్ళ ఒపీనియన్ ఉంటది. నాకు చాలా మంది అన్నా వీటికి రిప్లై అయ్యాకన్నా అన్న వాళ్ళు ఫేమస్ అయ్యేదామని పెడుతున్నారా అంటారు. వీళ్ళకి అర్థం కాదు మన కాన్సెప్ట్. యా సో కాంటెంట్ స్ట్రాటజీలో అదే గేమ్. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఒకటేనా, ఇంకేమన్నా అదర్ ఛానల్, యూట్యూబ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదు, యూట్యూబ్ చేయమని చాలా మంది అంటారు, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ దాంట్లో పోస్ట్ చేయవా? యూట్యూబ్లోనా చేయను అసలు. ఓకే ఓన్లీ ఇదే. సో యాక్చువల్గా నేను ఇంకా నా ఛానల్ కూడా నేను చెప్పలే, యాక్చువల్ ఒక అప్డేట్ ఉంది నా ఛానల్లో. సో అందరూ పెయిడ్ కోర్స్ కావాలా, నీకు పైసలు ఇచ్చానా అని మాకు గైడెన్స్ ఇవ్వాలంటున్నారు. సో ఇంకా నా ఛానల్ కూడా చెప్పాలి, ఇక ఫస్ట్ టైం నీ ఛానల్లో చెప్తున్నా. సో ఫ్రీగా నేను ఒక కోర్స్ లాంచ్ చేద్దామని చూస్తున్నా, ఒక 1 hour or 2 hours, అది ఎంతసేపు అన్నా కానీ. సో జాయిన్ అవుతారు అందరూ, అలా చెప్తే ఇంకా అసలు ఎట్లా చేయాలా, ముచ్చటేంది, తోకేంది, తొండమేంది, ఏది పట్టుకోవాలి ఫస్ట్. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. యా నేను ఇప్పటిదాకా ఒక 2-3కి పెట్టిన, ఎట్లా అంటే స్టోరీస్లో పెట్టిన, పలానా ఎక్స్పర్ట్తో మాట్లాడుతున్నా, క్వశ్చన్స్ అడగండి అని, USA సివిల్ ఇంజనీర్ అని ఇంకా పెట్టినా. నీకు వచ్చిన క్వశ్చన్స్ ఎవరికి రాలే. అవునా? యా నీకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆ కాన్సెప్ట్ తోటే వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వాజ్, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా, నేర్పించే ప్లాన్స్, ఈ లర్నింగ్ కోర్స్ లాగా ఆఫర్ చేసేది కానీ, ఈ లర్నింగ్ కోర్సెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా? అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ సంథింగ్, ఎస్ లాంచ్ ఎ స్ట్రిప్ డౌన్ వర్షన్ ఫర్ ఫ్రీ, బట్ మొత్తం కోర్స్ అయితే నేను ఫ్రీగా లాంచ్ చేయమని అయితే అడ్వైస్ చేయను, బట్ ఇట్స్ టోటలీ అప్ టు యూ, రైట్? సో ఒక ప్లాన్ ఉంది. యా అండ్ యాక్చువల్లీ ఈ కోర్సెస్లో నువ్వేంటంటే యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ.
Yeah, that's true. Yeah, you can like sell it for 10 pounds, $10, $20, and then Scale can it up. make ridiculous amount. Yeah, good amount of money. Yeah, which will fund your next products. True. Okay, Sujit, I think I asked you everything I wanted to ask you, man. Right? Okay. Um, on the record, I want you to remember 100K. నాకు మెటా గ్లాసెస్ కొనిస్తున్నావు లేటెస్ట్ వన్. యా Nice suggestion. షికాగోలో మాట ఇచ్చావు. ఎవరు సార్ మీరు? నీ కాదు, వర్షన్ 2 మొన్న వచ్చినాయి. అమ్మో, డిస్ప్లే మెటా డిస్ప్లే అంటున్నాను. $800 ఏమో ఉన్నాయి అవి. Actually అనుకున్నా నేను. నీకు 100K వస్తే అప్పటికే నువ్వు ఫుల్ ఇదైపోతావు. $800 జుజీబీ అయిపోతావు నీకు. అనుకున్నా 50K వస్తే నేను ఫ్రీ కోర్స్ లాంచ్ చేద్దాం అనుకున్నా. 50K రానే వచ్చింది. వస్తుందని అనుకోలేదు నేను. ఐ మీన్ ఆనెస్ట్లీ నువ్వేదో లైన్లో ఉన్నావని నేను చెప్పట్లేదు. నేను నిన్ను ఫస్ట్ టైం 2K ఫాలోవర్స్ ఉన్నప్పుడు చూశాను. ఐ థింక్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ దెన్. ఓకే, బై ద టైమ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ మోర్ దెన్ 100K ఫాలోవర్స్. బట్ నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నాను నీకు, ఐ లైక్ యువర్ ఎనర్జీ. రైట్ రైట్. సో నువ్వు ఏం చేస్తావు, ఏంది, ఏం కథ, ఏం సెల్ చేస్తావు, ఇదంతా కైండ్ ఆఫ్ నో అండ్ ఐ డోంట్ నో. But I like your energy, man. So you're ambitious and ఇచ్చి పడేయాలి. ఇచ్చి పడేయాలి అంతే. That's the thing. So 2 things about you, right? You are being yourself. You're not trying to pretend somebody else. Yeah. Exactly. And then what was I going to say? You're consistent. Yes. Super consistent. Yeah. And that goes to show the results you achieved so far. Yes. నేను ఫస్ట్ షికాగోలో కలిసినప్పుడు నీకు 10K ఫాలోవర్స్ ఉన్నారు. అది కూడా 1 వీక్లో వచ్చారు. 2K నుంచి 10K వెళ్ళిపోయావు. ఇప్పుడంతా షికాగోలో మనం కలిసి 3 months అవుతుంది అంతే. సో యూఆర్ ఆల్రెడీ అట్ 50K నౌ. దట్స్ ఇట్ మ్యాన్. ఇంకోటి చాలామంది భయపడతా ఉంటారు, మనం పెడితే ఏమవుతుంది, ఎవడు హేట్ చేస్తాడు. ఇట్ డజంట్ మ్యాటర్. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. కొడతాడా నిన్నాడు వచ్చి? యా. ఏం చేస్తాడు? కామెంట్ పెడతాడు. కామెంట్లు నీకు కావాల్సింది కొట్టికని. వాళ్ళు ఎంత ఎంత మంచిది. మీరు కెమెరా ఫియర్ అంటారు. కెమెరా ఫియర్ ఏంది? నా కెమెరా డెడ్ అవుతుంది, నేను మాట్లాడుతూనే ఉంటా. కెమెరాకి నేనంటే ఫియర్ అట్లుంటా. ఓకే. సో ఓవర్ ద 3 years, దగ్గర 3 years 4 years నెక్స్ట్ మంత్కి నువ్వు యూఎస్ వచ్చి ఈ జర్నీ అంతా చూసుకొని ఎవరికైనా అడ్వైస్ చేయాలంటే, బిఫోర్ యూ గో, వాట్స్ యువర్ పార్టింగ్ పీస్ ఆఫ్ అడ్వైస్? The people that are coming new to the America or also came to America and studying or whatnot. Okay, so నేను వచ్చి 3 years అయింది యాక్చువల్లీ. December 9th, so 2025 December 9th 3 years అయింది. సో దిస్ ఈజ్ మై 4th year. సో 3 yearsలో నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఫస్ట్ థింగ్, మీరు అమెరికా వస్తే కీప్ యువర్ ఫైనాన్సెస్ టుగెదర్. రూల్ నెంబర్ 1 అదే. నువ్వు ఇప్పుడు బిజినెస్ చేయాలన్నా, నేను చేయాలన్నా, లోన్లు తీసుకొని ఎవడు బిజినెస్ చేయడు, ఉన్న పైసలతోనే చేస్తాడు. నీకు ఉన్న పైసలు ఎట్లా చేస్తావు బిజినెస్? ఫస్ట్ నీ లోన్లు క్లియర్ కావాలా. ఐఫోన్లు కొనకండి, ఫ్యాషన్ జోలికి పోకండి. వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారని నువ్వు కూడా బర్త్డే పార్టీలు చేసుకుంటా, తాగుడు, తిరుగుడు, బలాదు ఖర్చులు. ఇదే చెప్తా నేను. మెయిన్ ఇదే బ్రో, యూత్ అంతా పోయేది. వీడికి వచ్చుడితో ఎప్పుడు చూడనట్టు చేస్తారు అమెరికా. టూర్లు పోవడం అన్నీ ఆగుతాయి. ఎటు పోవు, ఆ బీచ్ ఆడనే ఉంటుంది. 10 సంవత్సరాలైనా ఆడనే ఉంటుంది. అది పోవచ్చు, తర్వాత బీచ్నే కొనొచ్చు మనం. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నీ పైసలు నువ్వు నీ దగ్గర పెట్టుకొని లోన్లు క్లియర్ చేసుడు, మీ ఇంట్లో ఏమైనా ఉంటే రెస్పాన్సిబిలిటీస్, మీ అక్కలో చెల్లెలో ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుడు, అవి ఫినిష్ చేసినావు అనుకో, దెన్ యూ విల్ బికమ్ ఏ ఫ్రీ బర్డ్. నేను ఎవడు ఆపుతాడు చెప్పప్పుడు? అప్పుడు స్టార్ట్ చేయి, బిజినెస్లు పెట్టు. అవన్నీ చేయాలంటే ఎంత ఫస్ట్ నుండి ఉంటుంది, చిన్నప్పటికెళ్ళి ఉంటుంది అంతా. వీడికి వచ్చినప్పటికెళ్ళి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్. ఓవర్ నైట్ సక్సెస్ కాదు. ఇప్పుడు ఓవర్ నైట్గా పెట్టాలి నేను బిజినెస్. సో ఇది గుర్తు పెట్టుకోండి, కీప్ యువర్ ఫైనాన్సెస్ టుగెదర్. దెన్ మెల్లమెల్లగా ఒక్కొక్క డిసిషన్, ఒక్కొక్క స్టెప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫైనాన్సెస్ అన్ని దగ్గర ఉంటే అన్నీ మెల్లగా సెట్ అవుతాయి. నువ్వు ఫెయిల్ కాకున్నా కానీ అట్లీస్ట్ యూ విల్ బీ డూయింగ్ గుడ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. Sujit, thank you so much, man. I really enjoyed the conversation. థ్యాంక్ యూ. నేను ఏమి స్క్రిప్ట్ లేకుండా, నోట్స్ లేకుండా ఒక ఐడియా ఉన్నది, ఐడియాతో వచ్చిన. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్వర్జేషన్స్ ఐ హ్యాడ్ రీసెంట్లీ. థ్యాంక్ యూ జైపాల్ బాయ్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఆడియన్స్కి ఏం చెప్తావు? యు ఆర్ ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ? I am 40, man.
40. ఓకే. సో ఇప్పుడు మేమందరం నీలా సగం హాఫ్. సో ఆల్మోస్ట్ అంతే కదా, 24-25 అంటే. సో In what aspect? యా, ఇన్ వాట్ ఆస్పెక్ట్ అంటే లైక్ లైఫ్, నాట్ మనీ, నాట్ ఫైనాన్సెస్, ఇదంతా కాదు. లైక్ జస్ట్ యాజ్ ఎ పర్సన్, లైక్ ఎ మిస్టేక్స్, ఎక్స్పీరియన్సెస్, మేజర్ ఫండమెంటల్స్. Two things, right? Believe in yourself. ఓకే. Yeah. Second thing is మన దగ్గర సోషల్ ప్రెషర్ ఎక్కువ. ఓకే. యా, మన ఇండియాలో మన కల్చర్, మన అప్బ్రింగింగ్ అంతా వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని పెరిగాం. యా, మా ఇంట్లో మా అమ్మ చిన్నప్పటి నుంచి వాడిని చూడరా వీని చూడరా వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని చెప్తుండే. అది మనోళ్ళకి అందరికీ అదే ఉంటుంది. యా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇన్ రియాలిటీ నోబడీ కేర్స్. అంతే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. యా, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ జస్ట్ గో ఫర్ ఇట్. సింపుల్. అంతే. ట్రై చేయండి, ఆగకండి అంటాం అంతే. అంతే. కీప్ ట్రైయింగ్ మ్యాన్. జస్ట్ అండ్ ఆల్సో చాలా మందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. దే సెకండ్ గెస్ దెమ్ సెల్ఫ్ డౌట్. యా, Yeah. జస్ట్ యా. అండ్ ఆల్సో యూనో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ లెక్కనే నేను ఇంకో ఆయన అడుగుతూ ఉంటాను అడ్వైస్, నాకంటే పెద్ద ఆయన్ని, ఆల్రెడీ చేసిన ఆయన్ని. మనం చేయాలనుకున్న ప్రతి పని ఎవడో ఒకటి చేసే ఉంటాడు ప్రపంచంలో. ఎస్. యా, వాడిని అడిగితే వాడు అరే తవ్వ ఎట్లుందిరా అంటే వాడు చెప్తాడు ముళ్ళు ఉంటాయి, ఇట్లా పోకు అట్లా పోకు, ఇది కథ అని చెప్పి చెప్తాడు. దెన్ యూ కెన్ ఫాస్టన్ అప్ యువర్ ప్రాసెస్. దట్స్ వై వీ సే కోచ్. మన దగ్గర ఏంటంటే ఆ కోచ్ అనే కాన్సెప్ట్ ఉండదు. అవును. ఈ కోచ్ మెంటర్ అంటే ఏందో కొత్తగా చూస్తుంటారు మన దగ్గర. మనం ఇప్పుడు నేను కూడా ఈ కోచింగ్ మెంటర్షిప్ పైసలు కట్టాలంటే ఏంద్రా పైసలు అంటారు. ఎక్స్పీరియన్స్ రా భయ్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను 10,000-15,000 లాస్ అయినా. నేను ఈ 10,000-15,000 లాస్ అవ్వకుండా నేను నీకు చెప్తా ఆ చిన్న లూప్ హోల్స్. అడు నువ్వు పైసలు సేవ్ చేసుకుంటావు. నువ్వు కట్టేది చారానా, నువ్వు సేవ్ చేసుకునేది బారానా. అబ్సల్యూట్లీ. ఇంకోటి బయటకు వచ్చినప్పుడు టైమ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్. ఎస్. Yeah. Be careful how you use it. And also surround yourself with people that will push you forward. ఎగ్జాక్ట్. నెగటివ్ ఎనర్జీ ఉన్నోడిని ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కట్ చేసి పడేసేయాలి. కట్ చేయ కాదు, బ్లాక్ చేయండి అంతే. వాడు జోలికి పోదు. ఉంటారు కదా మన చుట్టుముట్టు, అరే మన తోటి కాదురా, మనకి ఇయ్యర్రా, మనకు రాదురా అని ఊకే షోలో నసుకుతా ఉంటారు. యా, ఐ వుడ్ రాదర్ బి అలోన్. యా. ఇప్పుడు నేను 3 years అయింది ఒక్కడే. ఎందుకు ఎట్లా అయినా నేను ఎట్లా మారినా ఆల్వేస్ నేను అసలు మాట్లాడకుండా వాళ్ళతో ఒక్కడే ఉంటా. 3 years జర్నీ నాది, నేను మాట్లాడుకుంటూ ఉంటా. కాబట్టి యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. Yeah, and also nowadays there is lots of content, man. You can consume lots of content, lots of advice. You have shitloads of books, audio books, podcasts, YouTube, everything. బిజినెస్ స్టార్ట్ చేసిన నేను పాడ్కాస్ట్ అనుకుంటా. Yeah, అంతే సింపుల్. మన దగ్గర చిన్నప్పటి నుంచి ఒక సామెత ఉంటుంది, వేరే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని. మనసు ఉంటే మార్గం ఉంటుందని. ఎగ్జాక్ట్. చాలా మందికి ఆ మనసు ఉండదు. అంతే. మార్గాలు అన్ని ఉన్నాయి, మనసే ఉండదు అంతే. జాబులు లేవంటారు, ఉంటాయి. ట్రై చేయాలి. Right, with that, Sujit, thank you so much. థ్యాంక్ యూ. I'm going to finish this up. I wish you all the best, man. థ్యాంక్ యూ ఫర్ Yeah, ఇన్వైటింగ్ మీ. నువ్వు ఆ ట్రిలియనీర్ అయినప్పుడు మమ్మల్ని మర్చిపోకు. షూర్ ఎగ్జాక్ట్లీ.